అంటే నిష్ట పరబ్రహ్మంలో సదా ఉండే వరకు ఈ లౌకికమైనది అంటే ఇప్పుడు ఇంట్లో సినిమాలు నడుస్తుంటాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు చూడొద్దు అని అనుకోవాలా? చూసిన చూడమ్మా, దానికి ఎవరు సగం చూడాలి. చూడొద్దన్నారు? చూడొద్దని ఎవరన్నారు? చూస్తూ మనసులో జపం చేసుకో. చూడొద్దన్నారు. ఇప్పుడు పిల్లలు అన్నారు అనుకో, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చూడు, వాళ్ళ కోసం చూడక్కర్లేదు. గుర్తు పెట్టుకోండి. మీకు అప్పుడు సినిమా చూడాలంటే చూడండి. మీకు నిజంగా సినిమా చూడాలనిపోతే నాకు నిజంగా ఇప్పుడు చూడటం ఇష్టం లేదు అని వెళ్ళిపోండి. ఇప్పుడు విష్ణు కూడా సినిమా పెట్టి చూస్తుంది. నేనేం చూడను, అదంటే నమ్మాల్సి. నేను అన్న ఇగో నీకు కావాల్సిన సినిమా పెట్టుకో, నాకు నచ్చితే చూస్తా, లేకపోతే లేదు. నేనేం అక్కడ కూర్చుని చూడు, నా ఇష్టం ఉంటే కాసేపు జోకులు ఉంటే చూస్తా, లేదా వెళ్ళిపోతా. అలా అంతే తప్ప మనం వాళ్ళ కోసం ఒకటి చేయాల్సిన అవసరం లేదమ్మా. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, రమ్మన్నారు అనుకో, వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు అనుకుంటే ఒకసారి వెళ్ళటంలో తప్పులేదు. అంతే తప్ప అదే కావాలని ఉండకూడదు. అదే బ్రహ్మము దూరం చేస్తుంది అని చెప్పారు కదా, అంటే కరెక్ట్ క్లారిటీ రాలేదు నాకు, అందుకని అడిగాను. నువ్వు ఎందుకు అంటే నువ్వు అందులో తన్మయితే ఇప్పుడు ఇవాళ సినిమా చూసారు, పోనీ మళ్ళీ చూసారు, మూడో రోజు కూడా చూడకపోతే ఉండలేని స్థితి ఉండకూడదు. ఓ సరే సరే, చూసారా, అబ్బా 2 రోజులు చూసి అలవాటు అయిపోయిందండి, అది మోహం. అలవాటు అంటేనే మోహం. సంఘం ఉండకూడదు అంతే. దాంతో చూడు, చూడకపోతే ఇక అనకూడదు. అందుకని ఏం చేయాలి? నీకు నచ్చలేదు, కూర్చొని చూస్తూ ఉంటే లోపల మనసులో నామజపం చేయి. ఎవడొద్దన్నాడు? ఎవరికి తెలుస్తుంది? నచ్చిన సీన్ చూడు, నచ్చని సీన్ అప్పుడు ఇది చేసుకో. అవన్నీ పోతాయమ్మా. నువ్వైతే నిష్ట పెంచుకో, ఈ వీటన్నిటి నుంచి కూడా తీసేస్తాడు ఆయన. ఓకే అమ్మా, పాదాభివందనాలమ్మా. ఓకే, మొదలెట్టండమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మా నమస్కారం అమ్మా. మీ అనుగ్రహంతో నాకు పరబ్రహ్మం అంటే అర్థమైంది చెప్తానమ్మా. తప్పులుంటే మన్నించి సరిచేయండమ్మా. అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మము, అందరిలో ఉన్నది పరబ్రహ్మము అని అర్థమైందమ్మా. నేనెందుకు చేయాలి, నేను కాబట్టే చేస్తున్నాను అని అనుకునేదాన్నమ్మా. కానీ చేసేది చేయించేది అంతా ఆ పరబ్రహ్మం అని తెలిసిన తర్వాత నాకు తెలియకుండానే అది పోయిందమ్మా. అమ్మా, మీరెప్పుడు చెప్పేవారు, నీ ధర్మం నువ్వు చెయ్యి, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది, ఎదుటివారి సంస్కారం గురించి ఆలోచించకు అని. ఆ మాటలు నాలో చాలా దృఢంగా పాతుకుపోయాయమ్మా. పరబ్రహ్మం అంటే ఆనందం, ఎప్పుడూ వర్ధమానంలోనే ఉండాలి అని తెలుసుకున్నానమ్మా. ఏది జరగాలో అదే జరుగుతుంది, జరిగేది జరక్క మానదు, నా ప్రయత్నం వల్ల ఏదీ మారదు అన్న విషయం బాగా తెలుసుకున్నానమ్మా. అన్నీ ఆ పరమాత్మకి అప్పచెపితే ఆయన అన్ని ది బెస్టే చేస్తాడు అని అర్థమైందమ్మా. నా విదిత ధర్మాన్ని కూడా ఆ పరమాత్మనే నాతో చేయిస్తున్నారమ్మా. ఇవి అన్నీ సాధించటానికి నాకు ఆ పరబ్రహ్మమే గురు రూపంలో దొరికారమ్మా. మీరు ఎప్పుడూ నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తూ వచ్చారమ్మా. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అది మీ అనుగ్రహంతోటే అమ్మా. మీకు నా శతకోటి పాదాభివందనాలు. పరబ్రహ్మను సాధించడం చాలా సులువు అని మీ బోధన వల్ల తెలుసుకున్నానమ్మా. మీ బోధనల వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నానమ్మా. అందరినీ సమానంగా చూడటం, ఇష్ట అయిష్టాల పట్ల ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సంకల్పరహితంగా ఉండడం, ఆలోచన రహితంగా ఉండడం నేర్చుకున్నానమ్మా. ఇవి అన్నీ సాధించటానికి మీ అనుగ్రహంతో నేను నామజపం, స్తోత్ర పారాయణం చేస్తున్నానమ్మా. ఎప్పుడూ బ్రహ్మనిష్టలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, అలాగే ఉంటానమ్మా. అమ్మా, నేను చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పగలిగానో లేదో తెలీదు. మీ అనుగ్రహంతో ఎప్పుడూ బ్రహ్మనిష్టలోనే ఉండేలాగా నన్ను ఆశీర్వదించండి అమ్మా. సర్వం శ్రీ గురుచరణార విందార్పణమస్తు. సర్వం శ్రీ మాతృచరణార విందార్పణమస్తు. పాదాభివందనాలమ్మా. అయిపోయిందా? అయిపోయిందమ్మా. అంటే నాకు ఇంకా చాలా చెప్పాలని ఉందమ్మా, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు. ఎంత రాసినా కానీ ఇంతకు మించి నాకు రావట్లేదమ్మా. నువ్వు నా గురించి చెప్పావు కానీ అసలు బ్రహ్మ అసలు నీకేం అర్థమైందో వేరే చెప్పలేదు.
అమ్మ మీరు చెప్తేనే కదమ్మా నాకు బ్రహ్మం అంటే ఏంటో తెలిసింది, కాబట్టి మీరే నాకు బ్రహ్మం. చెప్పకపోతే ఆ సమస్య ఇంకోటి చెప్పేవాళ్ళు నీకు, నేనే చెప్పాలని రూల్ లేదు. లేదమ్మా మీరు చెప్పారే కాబట్టి నేను ఇలా ఉన్నానమ్మా ఇవాళ. ఓకే సరే సరే కానీ ఓకే సరే. నువ్వు రాసుకోలేదా మరి? రాసుకోవాల్సింది కదా. రాశానమ్మా, నాకు ఎంత రాసినా ఇంతే వస్తుంది. ఎక్స్ప్రెస్ చేయడానికి రావట్లేదమ్మా. నా ఫీలింగ్స్ కానీ అవేవి కూడా నాకు రావట్లేదు రాయటానికి. ఓకే రికార్డింగ్ చేయైతే విందాం. అలాగే ఓకే నెక్స్ట్. అమ్మ పాదాభివందనాలమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మ సర్వాంతర్యామి అయిన పరమాత్మను తెలిపింది మాత్రం మీరేనమ్మా. సర్వదా మీకు ఎప్పుడు రుణపడి ఉంటానమ్మా. అంటే ఆ గురు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. పరమాత్మ అంటే ఒకప్పుడు గుళ్ళో గాని ఇంట్లో దేవుడి గదిలోనే ఉంటాడు, అందుకే అక్కడికే పోయి మొక్కుకుంటాము అన్నట్టు ఉండేదమ్మా. కానీ ఇప్పుడు మాత్రము సర్వాంతర్యామి ఉన్నాడు, ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు కదా. ఎక్కడికో ఎందుకు వెళ్ళడం, మనస్ఫూర్తిగా మన యందే ఉన్న పరమాత్మను నామం తోటి స్మరించుకుంటే సరిపోతుంది కదా అన్న ఆత్మతృప్తి కలుగుతుందమ్మా. ఈ సృష్టి మొత్తము పరమాత్మని నియతి ప్రకారమే నడుస్తుందని అర్థమైందమ్మా. బ్రహ్మాండానికి లోపల బయట మొత్తము వ్యాపించి ఉన్నాడని, ఈ సృష్టి మొత్తము పరమాత్మ సృష్టి అని అర్థమైందమ్మా. అందరి పట్ల వినమ్రంగా ఉండాలని, అందరిలో పరమాత్మ ఉన్నాడని మాత్రము మీరు చెప్పే వరకు కూడా తెలియలేదమ్మా. అంటే దేవుడు అంటే అక్కడ ఉన్నాడు కదా, ఎదుటి వాళ్ళు అన్ని అంటే ఎదుటి వాళ్ళలో కూడా వాళ్ళ గుణగణాలను చూడడమే తప్ప వాళ్ళ యందు కూడా ఉన్నాడు, నాలోనూ ఉన్నాడని మాత్రం ఎప్పుడు గుర్తించలేదమ్మా నేనైతే. కానీ మీ బోధలతోటి మాత్రం నాకు చాలా విధాలుగా పరమాత్ముడు అనువు కూడా తెలుస్తున్నదమ్మా. పరమాత్ముడు ఉన్నాడు అని, ఏది మంచో ఏది చెడో కూడా చెప్తున్నట్టు తెలుస్తుందమ్మా. అందుకే ఎప్పుడు నామస్మరణనే అన్ని విధాలుగా ఉత్తమమైనది మాత్రం చాలా అర్థమైందమ్మా. అలానే చేసుకుంటున్నానమ్మా. అమ్మ నిష్ఠతో, ఇష్టంతో, భక్తితో, నియమంతో చేస్తేనే పరమాత్మను చేరుకుంటామని మాత్రం అర్థమైందమ్మా. విదిత కర్మలను ఆచరిస్తూ పరమాత్మ నామాన్ని స్మరిస్తూ ఉచ్చరించడం వలన ఆనందం కలుగుతుందని చాలా అర్థమైందమ్మా. ఆనందం అంటేనే ఎలాంటి రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, నీది నాది, అహంకార భావము, ఈర్ష్యా భావం అని గుర్తించకుండా ఉంటే, ఆనందంగా ఉంటే బ్రహ్మాన్ని పొందుతామని మాత్రం అర్థమైందమ్మా. మనము సాక్షి రూపంగా ఉంటే పరమాత్మ ముందు ఉండి నడిపిస్తాడని అర్థం. అదే నేనే చేస్తున్నాను అని అంటే మాత్రము అప్పుడు పరమభూతుడైతాడని అర్థం. పరమాత్మ సాక్షి కష్టాలు నష్టాలు అమ్మ మీరు చెప్పినట్టు నాలోనే పరమాత్మ ఉన్నాడు. ఇది బ్రేక్ అవుతోందమ్మా. వినిపించట్లేదమ్మా? ఇందాక మధ్యలో అంతా పోయింది. అమ్మ వినబడుతుందమ్మా? ఇప్పుడు వినపడింది. సరే అమ్మా, అంటే నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా, క్షమించండి అమ్మా. అమ్మ నిష్ఠతో, నియమంతో, ఇష్టంతో, భక్తితో పరమాత్మను చేరుకోవాలని మాత్రం అర్థమైందమ్మా. విదిత కర్మలను ఆచరిస్తూ పరమాత్మ నామాన్ని మనస్ఫూర్తిగా ఉచ్చరించడం వలన ఆనందం అనేది కలుగుతుందమ్మా. ఆనందం అంటే ఎలాంటి రాగద్వేషాలు, ఇష్ట అయిష్టాలు, అహంకార భావము అని గుర్తించకుండా ఉంటేనే బ్రహ్మంని పొందుతామని అర్థమైందమ్మా.
మనము సాక్షి రూపంగా ఉంటేనే పరమాత్మ ముందుండి మనల్ని నడిపిస్తాడు. అదే నేనే చేస్తున్నాను అన్న అహంభావంతో నేను అన్నది గుర్తించినప్పుడు మాత్రం పరమాత్మ సాక్షి రూపుడై ఉంటాడని అర్థమైంది. నేను అని అన్నప్పుడు కష్టాలు, బాధలు, ఏడుపు అనేది మిగులుతుంది. అదే ఉన్నదే పరమాత్మ అని భావిస్తే మాత్రం ఆనందం అనేది ఉంటుందమ్మా. అన్యము ఇంకా వేరే ఏది ఉండదు. అమ్మ మీరు చెప్పినట్టు నాలోనే పరమాత్మ ఉన్నాడు ఉన్నాడు అంటే కొంచెం సంతోషం ఉండేది. కానీ మీరే చెప్పింది అదేనమ్మా. పరమాత్మలోనే నేను ఉన్నాను అని భావిస్తే మాత్రం అది అమితమైన ఆనందం అనేది కలుగుతుందమ్మా. చీకటి గదిలో చిన్న దీపం పెడితే ఎలా వెలుగు వస్తుందో ఆ విధంగా నాలో ఉన్న అంధకారాన్ని తొలగించడానికి పరమాత్మ అనే దీపంను వినిపించట్లేదమ్మా. మౌనంగా ఉంటే అంత మంచిదని మాత్రం అర్థమైంది. నాతోటి పరమాత్మ ఏది చేయిస్తాడో అదే చెయ్యాలి తప్ప అన్నిట్లలో జోక్యం కల్పించుకొని చేస్తే మాత్రం అది దుఃఖమని అర్థమైందమ్మా. ప్రతి పనికి ముందు మాత్రము పరమాత్మను తలుచుకుంటే అంతా మంచి జరుగుతుందమ్మా. అదే ఏది పరమాత్మ గుర్తు రాకుండా నేనే చేస్తున్నాను అన్నప్పుడు మాత్రం అది బాధ అనేది కలుగుతుందమ్మా. శుద్ధ చైతన్య స్వరూపమే పరమాత్మ అని మాత్రం చాలా అర్థమైందమ్మా. పరమాత్మను చేరుకోవాలి అంటే తప్పకుండా ఆయన కోసము ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకు కేటాయించాలి. సర్వస్వ శరణాగతి పొందినప్పుడు మాత్రమే బ్రహ్మాన్ని పొందుతామని అర్థమైందమ్మా. ఎలాంటి మనస్సులో కానీ ఎక్కడ కానీ ఎలాంటి సంకల్పాలు వికల్పాలు లేకుండా ఉంటేనే ఇంద్రియ నిగ్రహంతో ప్రయత్నపూర్వకంగానే పరమాత్మ మార్గం సులభం అవుతుందని అర్థమైందమ్మా. ఆత్మ విచారణ చేసుకోవాలని మాత్రం అర్థమైందమ్మా. అంటే ఎలా ఉంటున్నాం, పరమాత్మని పట్ల ఒక కొంచెమైనా ఉంటున్నామా లేదా? ఉన్నదే ఆయన సృష్టి కదా, మనల్ని సృష్టించిన వాడే పరమాత్మ కదా, ఆయనకి ఏం చేస్తున్నాం? ఆయన ఎందు మనం మనస్ఫూర్తిగా ఆయన చెప్పింది ఏంటిది? నామస్మరణ. అది కూడా చెయ్యలేకపోతే ఈ జన్మ వృధానే కదా అని అనిపించిందమ్మా. అది కూడా మీ వరకు, మీ దగ్గరకు వచ్చే వరకు కూడా తెలియదమ్మా. అంటే మామూలుగా పూజ చేయడం అంతే తప్ప వేరే అన్యం అనేది ఉండకపోతుండేనమ్మా. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మాత్రం దండం పెట్టుకునేదాన్ని. అట్లా ఇట్లా ఉండాలంటే పరబ్రహ్మ యందు నిష్ట పెంచుకోవాలి అంటే మాత్రము నామస్మరణ ఎప్పుడు ఉండాలని, మీ అనుగ్రహము మాపై ఉండాలని కోరుకుంటున్నాను. మెల్లవేళలా నామస్మరణ ఉచ్చరించేటట్టు నన్ను దీవించండి అమ్మా. ఏది అనవసరమో వాటి యందు మాత్రము దృష్టి అనేది పోకుండా చూసుకోవాలమ్మా. ఏది అనేది పట్టించుకోకుండా ఉంటేనే మనకంత మంచి జరుగుతుంది. అన్ని నాది నేనే చేస్తున్నాను అంటే మాత్రం అప్పుడు చాలా బాధగా ఉంటుందమ్మా. గడిచిపోయిన వాటిని మాత్రము ఎట్టి పరిస్థితిలోనూ తలుచుకోకూడదు, తలుచుకుంటూ బాధపడకూడదని మాత్రం చాలా అర్థమైందమ్మా. ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలని మాత్రము చాలా అంటే ఆనందంగా ఉంటుంది వర్తమానంలో. తర్వాత ఎలా జరుగుతుందో తెలీదు, పోయిన దాని సమయాన్ని మనం తీసుకురాలేము. అందుకే ప్రజెంట్ లో ఉంటేనే చాలా మంచిదని మీరు చెప్పినాకనే తెలిసిందమ్మా నాకు. అదైతే ఎప్పుడు పోయిన దాని గురించి ఇప్పుడు మాత్రము వర్తమానంలో ఉంటేనే ఆనందం అనేది మాత్రం కలుగుతుందమ్మా. ఉన్న సమయాన్ని మాత్రం పరమాత్మకే కేటాయించాలని చాలా అర్థమైందమ్మా. మనము వచ్చినప్పుడు ఏమీ తెలియదు, పోయేటప్పుడు కూడా ఏది తీసుకుపోము. పరమాత్మ మనల్ని ఎందుకు సృష్టించాడో, పరమాత్మ మనతోటి ఏది చేయించాలో అదే చేపిస్తా. అర్ణ మళ్ళీ పోయింది. పఠనము, మననము, ఆచరణలో పెట్టుట కూడా మోక్ష సాధన. అవునమ్మా. అమ్మా అర్ణ మళ్ళీ చెప్పమ్మా, మొదటి నుంచి, అక్కడి నుంచి.
సరే అమ్మా. అమ్మ ప్రాబ్లం పరమాత్మతో ఏది చేయించాలో అది చేయిస్తారు అని చెప్పారు, చదివావు చూడమ్మా, అక్కడి నుంచి అక్కడి మళ్ళీ నుంచి సరే, అర్థమైందమ్మా, క్షమించండి అమ్మా. మనము వచ్చినప్పుడు ఏది తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏది తీసుకుపోము అని మాత్రం అర్థమైందమ్మా. ఈ జన్మ ఇచ్చింది పరమాత్మనే అని, ఆ పరమాత్మ యందే మనము ఉండాలి అని మాత్రం అర్థమైందమ్మా. పరమాత్మ యందు ఉండాలి అంటే నామస్మరణనే అన్నింటికన్నా ఉత్తమమైనదని అని చాలా అర్థమైందమ్మా. జ్ఞానం లభించాలి అంటే తప్పకుండా గురువు కృప ఉండాలి అని, ఆ గురువు బోధలతోటి, శ్రవణం తోటి, పఠనం తోటి, మనస్సును ఆచరణలో మననం తోటి ఆచరణలో పెట్టడం వల్ల కూడా మోక్ష సాధన లభిస్తుందని అర్థమైందమ్మా. నేను, నాది, నా అనేది తొలగిస్తేనే పరమాత్మను చేరుకుంటామని మాత్రం అర్థమైందమ్మా. మానవ జన్మ పొందినప్పుడు ఇప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నామమ్మా. అజ్ఞానంలో ఉన్నాను. ఇక నుండి అయినా పరమాత్ముని తెలుసుకోవడం వల్ల, పరమాత్మ యందు ఏది మంచో, మనం ఎలా ఉంటే పరమాత్మను చేరుకుంటామో ఆ విధంగా ఉండేటట్టు మాత్రం ఆశీర్వదించండి అమ్మా. పాదాభివందనాలమ్మా. ఏదైనా తప్పుగా చదివితే మాత్రం, చెప్తే మాత్రం మన్నించండి అమ్మా. శుభం అమ్మా. ధన్యవాదాలమ్మా. సరే, ఓకేనా అందరికైతే? సరే, సాయంత్రము ఇవాళ క్లాస్ వీరభద్రరావు గారు చెప్తారు. సాయంత్రం క్లాస్ వీరభద్రరావు గారు సరే ఉన్నారా? ఆయన చదువుతారమ్మా వీరభద్రరావు గారు, క్లాస్ చెప్తారు. అది చెప్తారనేది ఈ జన్మకు ఆ యోగ్యత లేదా, ఓన్లీ చదువుతారు. అలా అన్ననే అనొద్దండి, ఎందుకు అనుకోవాలి అలాగా. అది ఇవాళ సరే. మీరు సాయంత్రం పూట చెప్పేవాళ్ళు ఎవరో అది చూసుకోండి. మీరు చెప్తే చెప్పండి, లేదు అంటే నేను వినగలుగుతానో లేదో నాకు తెలియదు ఇవాళ. సో అది మీ ఇష్టము. చెప్పేవాళ్ళు ఉంటే చెప్పేసేయండి, లేదంటే పోస్ట్ పోన్ చేసుకోండి. అమ్మ మీ దయతో మీరు ఉన్నప్పుడే చెప్తామమ్మా. ఎవరు సాయంత్రం? నేను వసంతనమ్మా. ఓకే, మీరు ఉన్నప్పుడు చెప్పేటట్టు అనుమతి అమ్మ మాకు కూడా. నేను నాది కూడా ఉంది. సరే సరే, రేపు చెప్తారు కానీ రేపో లేదా లాస్ట్ ఎట్లా వీళ్ళు ఎట్లా అరేంజ్ చేస్తే అలాగా. మురళి శ్రీమాత డైరెక్షన్ లో చేస్తాము. సరే, ఓకే. శుభం భూయార్. నమస్కారం అమ్మ, పాదాభివందనాలు. అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం. వినడం ద్వారా నాకు స్ఫురించి, నాకు తెలుసుకున్న పరబ్రహ్మం గురించి నాకు స్ఫురించిన 4 విషయాలు చెప్తానమ్మా. అమ్మ, పరబ్రహ్మము అనంతము, సత్యము, నిత్యము, బ్రహ్మమే సర్వస్వము. ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించున్నది ఆయననే, అన్ని జీవులలో ఉన్నది ఆయననే. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయన నిరాకారుడు, నిర్విగుణుడు. ఆయనది చైతన్య స్థితి, జీవన్ముక్త స్థితి, దృశ్యరహిత స్థితి, నిర్వాణ స్థితి, ఆనంద స్థితి, ప్రశాంత స్థితి, సంకల్పరహిత స్థితి అమ్మా. అమ్మ, అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనదని తెలుసుకున్నానమ్మా. ఈ మానవ జన్మల్లోనే బ్రహ్మ మార్గంలోకి నడవడానికి ప్రయత్నించాలని కూడా తెలిసిందమ్మా. నేను, నాది అనేది బాహ్యం అని అర్థమైందమ్మా. ఇది శాశ్వతం కాదని కూడా అర్థమైందమ్మా. బాహ్య సంతోషము అల్ప సంతోషం అని అర్థమైందమ్మా. ఆత్మ సంతోషమే శాశ్వతం అని అర్థమైందమ్మా. అమ్మ, అప్రయత్నంగా లభించిన దాంతోనే సంతోషపడవాలని అర్థమైందమ్మా. ఇష్టము అయిష్టం అనేదని ఉండకూడదని అర్థమైందమ్మా. బాధలను కానీ సంతోషాలను కానీ ఒకే విధంగా చూడవాలని అర్థమైందమ్మా. గృహము, వాహనం లాంటి గురించి చింతపడవలదని అర్థమైందమ్మా. భగవంతుని దృఢంగా విశ్వసించి శ్రద్ధ భక్తులతో భగవంతుని స్మరించాలని అర్థమైందమ్మా. అప్పుడే భగవంతుడు అనుగ్రహం మనపై తప్పక ఉంటుందని అర్థమైంది. బాహ్య విషయాలు వదిలేస్తే ఆ భగవంతుడు అద్భుతాలు ఇస్తాడని అర్థమైందమ్మా. గురుబోధ కంటే శ్రేష్టమైనది లేదని అర్థమైందమ్మా. గురువు గారు చెప్పినది శ్రద్ధగా విని మననం చేసుకుంటూ తూచా తప్పకుండా ఆచరణలో పెట్టవాలని అర్థమైందమ్మా. గురువు చెప్పినది ఆచరణలో పెడుతూ చూపించిన మార్గంలో నడిస్తే బ్రహ్మం చేరుకోవడం సులభం అవుతుందని కూడా అర్థమైందమ్మా.
మనము ఎప్పుడు కూడా వాచా వేదాంతులు కాకూడదని అర్థమైందమ్మా. ఏది మాట్లాడుతున్నామో అదే ఆచరణ పెట్టవాలని అర్థమైందమ్మా. ఇక్కడ ఒక్కొక్కటి 2 సార్లు నాకు కూడా దోషాలు చేశానమ్మా. అది సరిదిద్దుకుంటానమ్మా. వాచా వేదాంతుడు ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞాని సిద్ధి పొందలేదని అర్థమైందమ్మా. జీవుడు బ్రహ్మము ఒకటే అనేది కేవలము బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అర్థమైందని తెలుస్తుందమ్మా. బ్రహ్మ లక్ష్యం కలవాడు దృఢ నిశ్చయంతో సాధన చేయాలమ్మా. దేహాభిమానమే జీవన ముక్తికి అవరోధమని, ఈ దేహం అశాశ్వతం కాబట్టి ఈ జీవన ముక్తికి అవరోధమని అర్థమైందమ్మా. సర్వ అవస్థలు యందు ప్రశాంతంగా ఉండవాలని అర్థమైందమ్మా. జీవనముక్తుడు సకల గుణరహితుడని అర్థమైందమ్మా. లక్ష్యం యందు దృఢ నిశ్చయం కలవాడు శ్రితపజ్ఞుడని అర్థమైందమ్మా. పరమాత్మపై మాతృప్రేమ కలిగి ఉండవాలని అర్థమైందమ్మా. పరమాత్మను ముందు పెట్టి మనం సాక్షులుగా ఉండాలని అర్థమైందమ్మా. మనం పరమాత్మ యందు సర్వస్వ శరణాగతి అయి ఉండాలని అర్థమైందమ్మా. మనము పరమాత్మ వైపు ఒక అడుగు వేస్తే ఆయన వైపు 10 అడుగులు వేయిస్తాడని కూడా అర్థమైందమ్మా. లక్ష్యము పరబ్రహ్మం అయినప్పుడు కర్మల గురించి ఆలోచించిన అవసరం లేదని అర్థమైందమ్మా. నిత్యము భగవంతుని స్మరిస్తే ఆయన మనచే మంచి కర్మలు చేయిస్తాడు. స్వధర్మమే మేలని 1-2 సార్లు అర్థమైందమ్మా. వేరొకరి కర్మల్లో తలదూర్చకూడదని అర్థమైందమ్మా. ఎవరి యందు పక్షపాత బుద్ధి లేకుండా ఉండవాలని అర్థమైందమ్మా. అందరికీ సహాయం చేయని అవసరం లేదు, కానీ అవసరం ఉన్న వారికి తప్పకుండా సహాయం చేయాలని అర్థమైందమ్మా. మనకు ఆలోచన వచ్చిన నిమిషంలోనే అది చేసేయాలని కూడా అర్థమైందమ్మా. బ్రహ్మం లేని శరీరము అశుభ మలమూత్రం అని అర్థమైందమ్మా. మలమూత్రపురం అని అర్థమైందమ్మా. బంధాలకు బానిసలు కాకూడదని అర్థమైందమ్మా. పరమాత్మ ఆజ్ఞానుసారమే నడుచుకోవాలని కూడా అర్థమైందమ్మా. ఇంద్రియముల యందు నిరక్తితో కలవాడే పరబ్రహ్మం చేరుకుంటాడు. పొగడ్త అహంకారానికి సూచన అని అర్థమైందమ్మా. ఎప్పుడు కూడా నోరు మూసుకుని ఉంచి హృదయం తెరిచి ఉంచితే మంచి జరుగుతుందని అర్థమైందమ్మా. భోగాలు అనేవి అస్థిరమైనవి, ఈ అస్థిరమైన వాటి గురించి ప్రాకులాడ అవసరం లేదని అర్థమైందమ్మా. బ్రహ్మం చేరుకుంటే శాశ్వత సుఖం వస్తుందని కూడా అర్థమైందమ్మా. ధనం పట్ల కోరికలు ఉంటే వైరాగ్యం రాదని అర్థమైందమ్మా. జ్ఞానం కొరకు ప్రయత్నించడమే పురుష లక్షణం అని అర్థమైందమ్మా. ప్రయత్నహీనుడు గాడిదతో సమానమని చెప్పి ఉన్నారమ్మా. పశుతుల్యమగు మూర్ఖత్వం విడనాడవలనని కూడా చెప్పి ఉన్నారమ్మా. ధ్యానము, తపస్సు, నామస్మరణ వంటి మంచి కర్మలు చేయాలని అర్థమైందమ్మా. బద్ధకము, దురాశ, విచారము అనేవి విషసర్పాలతో సమానమని అర్థమైందమ్మా. భగవంతుని మాయ వలన వికారాలు వస్తాయి, కానీ ఇట్టి వికారాలు ఎందుకు విచారణ చేసి పరబ్రహ్మ మార్గంలోకి నడవడానికి సాధన చేయాలని అర్థమైందమ్మా. భగవంతుని వైపు బలవంతంగా అయినా ప్రయత్నించాలని అర్థమైందమ్మా. భగవంతుని దృఢంగా నమ్ముతూ నిష్ఠతో నామస్మరణ చేసుకుంటే బాహ్యం అనే మాలిన్యము వదిలిపోతుందని అర్థమైంది. మనము ఎలాంటి ప్లానింగ్ చేయని అవసరం లేదని అర్థమైందమ్మా. అది ఏది జరగాలనుకుని బ్రహ్మం నిశ్చయిస్తే అదే జరుగుతుందమ్మా. మనం పరమాత్మ యందు ఉంటే ఏది చేయాలో ఆయనే చూసుకుంటాడు, ఆయనే నిర్ణయిస్తాడు. ద బెస్ట్ చేస్తాడని కూడా అర్థమైందమ్మా. మనలో బ్రహ్మనిష్ట రోజు రోజుకు పెంచుకోవాలని అర్థమైందమ్మా. అందరితో కూడా మృదు స్వభావంతో ఉండవాలని, ఎవరిని నొప్పించకూడదని కూడా అర్థమైందమ్మా. దేహభావంతో ఆలోచించకూడదు, ఆత్మభావంతోనే ఆలోచించాలని కూడా అర్థమైందమ్మా. అమ్మ, లక్ష్యం చేరుకోవడానికి మార్గము నిర్దేశించేవారు గురువు కావున అట్టు గురువు యందు శిష్యుడు సర్వావస్థలందు గురుభక్తితో ఉండాలని అర్థమైందమ్మా. గురు యందు సేవాభావంతో ఉండాలని అర్థమైందమ్మా. గురువు యందు అలర్ట్ గా ఉండాలని అర్థమైందమ్మా. గురువుకు ఆల్వేస్ సరెండర్ అయి ఉండాలని అర్థమైందమ్మా. గురువు చెప్పింది శ్రద్ధగా విని తూచా తప్పకుండా ఆలోచన పెట్టాలని అర్థమైందమ్మా. తూచ తప్పకుండా ఆచరణ పెట్టాలని అర్థమైందమ్మా. భగవంతుని కంటే గురువే ప్రథమం అని కూడా అర్థమైందమ్మా. జనక మహారాజు శుకమహాముని కథ విన్నప్పుడు జనక మహారాజు దర్శనం కొరకు శుకమహాముని బ్రహ్మం తెలుసుకోవడానికి వచ్చిన శుకమహాముని 21 days ఆయన కోసము ఓపికగా 7 రోజులు గేట్ దగ్గర, 7 రోజులు ధర్మశాలలో, 7 రోజులు అంతఃపురంలో అంత ఓపికగా నిష్ఠతో ఉంటే, అసలు మహానుభావుడే ఉంటే ఇంకా మేము ఇంకెంత నిష్ఠగా ఉండానో ఓపికగా ఉండానో కూడా అర్థమైందమ్మా. అమ్మా, నేను యాక్చువల్గా ఒక 2.5 years బ్యాక్ ఆల్రెడీ చెప్పినట్టు ప్రేమశ్రీమాత ఒకసారి మీ సత్సంగానికి వస్తా అంటే నేను మా ఫాదరు పిల్లలు ఉంటాము, ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది, మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకొని మళ్ళీ వెళ్ళి రావాలంటే ఎంత కష్టమవుతుంది,
నువ్వు ఇప్పుడే ఆ మార్గం పైకి పోతే ఎలా అని నేను అన్న రోజులు గుర్తొస్తే నవ్వొస్తుందమ్మా. ఆ తర్వాత 1 year లో పోదా అంటే అసలు నేనేం మాట్లాడలేదమ్మా. మెల్లమెల్లగా ఆ భగవంతుడు నన్ను ఈ మార్గంలోకి తీసుకొచ్చేసాడమ్మా. ఈ లాక్డౌన్ చాలా మందికి నష్టం చేసి ఉండొచ్చు ప్రపంచం మొత్తానికి, కానీ బ్రహ్మ మార్గంలో రావడానికి నాకైతే మేలే చేసిండమ్మా. నాకైతే మేము చాలా మేలే చేసిండమ్మా. అది చాలా సంతోషం అమ్మా. ఆ తర్వాత నేను నిజంగా అక్కడికి డిసెంబర్లో అరుణాచలం రావడం అయితే నా అదృష్టమే అమ్మా. కానీ మొన్న కొంచెం మొన్న రాలేకపోయినందుకు బాధపడ్డది కూడా వాస్తవమే అమ్మా. కానీ ఆ భగవంతుని ఎలా ఉంటే నీతి ఎలా ఉంటే అలా జరుగుతుందని అర్థమైందమ్మా. అమ్మ నేను ఆచరణలో పెడుతున్నా కూడా అమ్మ లేచింది మొదలు ఫస్ట్ గురుస్మరణతో స్టార్ట్ చేస్తుండమ్మా. తర్వాత భాగస్మరణ చేసుకుంటున్నా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మొదట భగవంతుని స్మరించిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నామ్మా. అమ్మ మీరు చెప్పినట్లు చాలా వరకు పని మొదలు చేసేటప్పుడు పని తర్వాత కూడా నామస్మరణ చేస్తున్నామ్మా. కొన్నిసార్లు మర్చిపోతున్నాను కానీ ఇంకా దృఢంగా కూడా ఆచరిస్తానమ్మా. రోజు ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తున్నామ్మా. మీతో అప్పుడు ప్రమాణం చేసినట్టు ఎవరితో కూడా నేను పరిశ్రమంగా మాట్లాడట్లేదమ్మా. నాకు ఇప్పటికి కూడా మరొకసారి కూడా నేను అందరిని క్షమాపణ కోరుకుంటాను. నాకు చెప్పక నేను క్షమాపణ అంటే నేను పరిశ్రమంగా మాట్లాడితే మాత్రం ఇప్పుడు మళ్ళొకసారి కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నమ్మా. అమ్మ మనిషి ఆశాజీవి అంటారు కానీ బ్రహ్మ మార్గంకి వచ్చిన తర్వాత ఆశలు కోరికలు ఉండకూడదని మీరు చెప్పినట్టు నేనైతే ఆశలు కూడా చాలా వదిలేశానమ్మా. మీరు చెప్పినట్టుగా నాకు వివిధ కర్మలు బంధాలనగా తల్లిదండ్రులు భార్య పిల్లలు మన ధర్మం నెరవేర్చాలని చెప్పినారమ్మా. ప్రస్తుతం నేను అదే ఆచరణలో పెడుతున్నానమ్మా. ఇతరుల ఎందు నేను ఎక్కువ కూడా ఆలోచించట్లేదమ్మా. ఇంతకుముందు ఆలోచించవన్నీ ఇప్పుడు ఎక్కువ ఆలోచించట్లేదమ్మా. ఎవరైనా అవసరమైతే తప్ప నేను వాళ్ళ గురించి అసలు ఆలోచించట్లేదమ్మా. అమ్మ నేను సంకల్పం కూడా మానేశానమ్మా ఆల్రెడీ మీకు చెప్పినట్టు. తర్వాత ఇంతకుముందు మనం ఏదైనా మంచి పని చేస్తే గుర్తింపు వస్తుందా లేదా అని నిజంగా ఆలోచించేవానమ్మా. ఇప్పుడైతే ఎలాంటి ఇది లేదమ్మా. మీరు చెప్పినట్టు అసలు న్యూస్ పేపర్ కూడా చదవడం మానేసినమ్మా. అసలు ఏప్రిల్ నుంచి నేను ఇంటికి న్యూస్ పేపర్ తెప్పడం కూడా చేసినామమ్మా. టీవీలో ఆ న్యూస్ లాంటి మా ఫాదర్ పెట్టినప్పుడు ఏదో చూస్తే 2 నిమిషాలు చూస్తాను, లేకపోతే అది కూడా చూడట్లేదమ్మా. ప్రాపంచిక విషయాలను కూడా నేను చాలా ఆసక్తి తగ్గించేసుకున్నామ్మా. ఒకప్పుడు చిన్న చిన్న వాటికి కూడా నేను ఎక్కువ ఆలోచించమని కూడా ఇప్పుడు అవన్నీ ఏమి ఆలోచించట్లేదమ్మా. నిష్ఠ మొదట ఆచరించలేదు కానీ ఇప్పుడు పొద్దున 10 నిమిషాలు సాయంత్రం 10 నిమిషాలు నేను నిష్ఠతోని నామస్మరణ చేస్తున్నామ్మా. ఏం డిస్టర్బెన్స్ లేకుండా చేయగలుగుతున్నానమ్మా. ఇప్పుడు బయట కూడా నేను ఏదన్నా ఎవరన్నా నేను ఇది చేస్తే అంటే మా గురుగారు చెప్పారు నేను చేయనని చెప్పేస్తున్నామ్మా. ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తానమ్మా. మీరు అనుమతిస్తే 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తానమ్మా. అమ్మ నేను జనరల్ గా మార్నింగ్ వాకింగ్ వెళ్తుంటామమ్మా. ఒక 5-6 అట్లా చాలా మంది ఉంటాయి, 5-6 అట్లా కలిసి వెళ్తుంటామమ్మా. మొన్న వినాయక చవితి నాడు మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే 3-4 అయితే బ్యాగులు పట్టుకొని వచ్చారమ్మా. అంటే మేము సైనిక్పూర్కి వెళ్తాము, చాలా గ్రీనరీ ఉంటది, పూలు అది పత్రులు అవన్నీ బాగా దొరుకుతుంటాయి. వాళ్ళందరూ అక్కడ తెంపుకుంటుండమ్మా. నేనేమో సపరేట్ వాకింగ్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఎందుకన్నా నువ్వు తెంపుతలేవు అంటే మా గురువు గారు చెప్పారు, బయట వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గర తెంపుకొచ్చి పూజ చేయకూడదు, అది చేస్తే దాని దోషమే తప్ప అది కరెక్ట్ కాదు, మన ఇంటి దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవాలి, లేకపోతే కొనుక్కొచ్చుకోవాలని చేసుకోవాలని చెప్పారు. నేను అట్లా చేయనని చెప్తే అందులో 2 మానేశారమ్మా, వాళ్ళు కూడా తెంపలేదమ్మా. నిజంగా నాకు చాలా ఇదనిపించిందమ్మా. ఇంకొకటి నేను మొన్న విజయవాడకి వెళ్ళినప్పుడు మొన్న అమ్మవారి దర్శనానికి వెళ్ళామ్మా. అమ్మవారి దయ వలన ఎవరో ఆఫీసర్ ద్వారా మాకు మంచి దర్శనం అయిందమ్మా. అయితే పంతులు గారు సంకల్పం చెప్పమంటే నేను చెప్పను, లోక కళ్యాణం కోసమే చేయండి అని చెప్పానమ్మా. అదేంటి అంటే మా గురుగారు చెప్పానమ్మా. ఆయన ఫేస్ లో చేంజ్ కనబడ్డదమ్మా, ఒక కళ కనబడ్డదమ్మా నాకు సడన్. అది నిజంగా అంటే ఇవన్నీ చూసిన తర్వాత గురువుగారు ఎంత గురువుగారు మాటలు ఎంత భక్తులు అర్థమవుతుందమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంకా నేను నడిచే మార్గంలో ఏ తప్పులు ఉన్నా కానీ సరిదిద్దాలని కోరుకుంటూ నేను స్వస్తి చెప్తున్నానమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా. చాలా సంతోషం అండి. ఆచరణలో పెట్టారని శిష్యులు చెప్తే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ సందర్భం ఎదురైనప్పుడు లౌకికానికి విలువ ఇవ్వకుండా
వేరే వాళ్ళకి లేదు నేను ఇలాగే ఉంటాను మా గురువు మాట మీద అన్నది చాలా సంతోషం. శుభం అండి. ఆ విధంగానే చక్కగా దృఢంగా ఉండండి. ఇవాళ శనివారమే కాబట్టి పర్వాలేదు కదా అమెరికా వాళ్ళకి? అవునమ్మా. ఓకే, పర్వాలేదమ్మా. ప్రేమ చెప్పేసే నువ్వు కూడా. సరే అమ్మా, చెప్తాను. అమ్మ నమస్కారం అమ్మా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మం అంటే నిరాకారుడు, నిర్గుణుడు, అంతటా వ్యాపించున్నవారు. అందరిలో ఉన్నది ఆయనే. అన్నింటికీ అతీతంగా ఉన్నది కూడా పరబ్రహ్మమే. అమ్మ, బ్రహ్మముకు రూపం లేదు. మనం ఏ రూపం ఊహించుకుంటే ఆ రూపంలో మనకు కనబడతాడు. యద్భావం తద్భవతు అన్నలాగానే అర్థమైందమ్మా. అమ్మ, మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు బ్రహ్మం అంటే తెలియదు. బ్రహ్మమైన రమణ మహర్షి గురించి కూడా అసలు ఏమీ తెలియదు. తెలిసింది ఏమిటంటే దేవుడు ఉన్నాడు అంతే అని అనుకున్నాను. అమ్మ, అయితే మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఒక మాట ప్రేమ అమ్మ, కొంచెం నీ గొంతన్న పెంచు, లేదా మీ దగ్గర ఇంకో సౌండ్ ఉంటే సౌండ్ పెంచుతాను. సరే అమ్మ, గొంతే పెంచుతాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే అనుకున్నానమ్మా, ఒక 4 మాటలు మంచి మాటలు నేర్చుకోవచ్చు కదా. ఇంట్లో ఉంటే ఇవి అనవసరమైన మాటలు, టీవీ చూడడం, ఇలా అనవసరంగా ఎందుకులే అని మీ దగ్గరికి వచ్చానమ్మా. అక్క వస్తుంది కదా ఎలాగో అని అలా వచ్చానమ్మా. వచ్చిన తర్వాత తెలిసింది మెల్లమెల్లగా ఏమిటంటే పరబ్రహ్మ అందరిలో అన్నిటిలో ఉన్నాడు. ఈ జన్మ తనను చేరడానికి మాత్రమే అని, బాహ్యంలో తనను చేరడానికి మాత్రమే అని బాగా అర్థమైందమ్మా. అయితే బ్రహ్మం చేరాలంటే ఉండవలసిన లక్షణాలు, అందరిలో ఉన్నది ఆ పరబ్రహ్మే కనుక అందరి పట్ల సమాన భావంతో ఉండాలి, అందరి పట్ల ప్రేమతో ఉండాలని అర్థమైందమ్మా. పరబ్రహ్మ లక్షణాలు తెచ్చుకోవడం అనగా అబద్ధాలు ఆడకపోవడం, ఒకరి పట్ల ద్వేషము, ఒకరి పట్ల ప్రేమ, వేరే వాళ్ళ విషయంపై అనాసక్తిగా ఉండాలని అర్థమైందమ్మా. పనికి ముందర పనికి మధ్యలో పరమాత్మను తలుచుకోవాలని అర్థమైందమ్మా. మనకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆ పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మ యందే ఉండాలని బాగా అర్థమైందమ్మా. ప్రతిరోజు లేవగానే మొదట గురువుని, తర్వాత పరబ్రహ్మకు నమస్కారం చేయాలని బాగా అర్థమైందమ్మా. ప్రతిరోజు నామస్మరణ, సత్సంగం, స్తోత్ర పారాయణం చేస్తూ ఉండాలని బాగా అర్థమైందమ్మా. తక్కిన సమయంలో మనకు విధించిన విదిత కర్మలు చేయాలి, అది కూడా ఆ పరమాత్మ తలుచుకుంటూ చేయాలని బాగా అర్థమైందమ్మా. అలాగే చేస్తున్నాను. ఈ జన్మని ఇచ్చింది ఆ పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మని చేరడానికి మాత్రమే అని గురువుగారి అనుగ్రహం ద్వారా తెలిసింది. కాబట్టి గురువు గారి పట్ల ఎప్పుడు మంచిగానే ఉండాలని బాగా అర్థమైందమ్మా. అలాగే ఉంటానమ్మా. గురువు గారికి ఎప్పుడు బాధ పెట్టకుండా గురువు గారు చెప్పింది తూచా తప్పకుండా చెయ్యాలని బాగా అర్థమైందమ్మా. గురువు సేవ చేయడం తప్పకుండా ఆచరించవలసిన లక్షణం అని శిష్యుడికి ఉండాలని బాగా అర్థమైందమ్మా. తోటకాష్టకం ద్వారా మరీ అర్థమైందమ్మా. నిద్రలో ఏ స్థితిలో ఉంటామో మెలకువలో కూడా అదే స్థితిలో ఉండాలని బాగా అర్థమైందమ్మా. విషయాలంటేనే విషంతో సమానమని అర్థమైంది. అందుకనే విషయాలపై అసలు ధ్యాస ఉంచకూడదు. ఉన్నది పరమాత్మనే, పరమాత్మ అందే ధ్యాస ఉంచాలని బాగా అర్థమైందమ్మా. బ్రహ్మము చేరని జీవితం వ్యర్థం. ఎందుకంటే లౌకికంలో ఉంటే పశువుకి మనిషికి తేడా లేదు అని తెలిసింది. కాబట్టి నిత్యము ఆ పరమాత్మ యందే ఉంటానమ్మా. ఆ పరమాత్మ ఇచ్చిన శరీరాన్ని ఆ పరమాత్మ యందే ఉండేలాగా చూసుకోవడం అనగా కాళ్ళు, చేతులు, అన్ని అవయవాలు ఆ పరమాత్మ యందే ఉండేటట్లు చూసుకుంటానమ్మా. ఆ పరమాత్మ నామము
బలవంతంగా అయినా మొదలు పెట్టినా తర్వాత వద్దని అనిపించిన పరమాత్మనే చేయించుకుంటున్నాడు. ఇది బాగా అర్థమైందమ్మా. రమణ మహర్షి గారు చెప్పినట్టు ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది అని బాగా అర్థమైందమ్మా. ఇప్పుడు అలాగే ఉంటున్నానమ్మా. ఇంకొక విషయం కూడా చెప్పారమ్మా, నేను ఎవరు అని తెలుసుకోవడం. నేను అంటే ఆత్మ. ఈ ఆత్మ ఆ పరమాత్మలో చేరడానికి మాత్రమే భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చాడని బాగా అర్థమైందమ్మా. ఆ ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నానమ్మా. గురువుగారు కోపడ్డారు, గురువుగారు ఒకరి పట్ల ఒక విధంగా మరొకరి పట్ల ఇంకొక విధంగా ఉంటారని కూడా ఆలోచించకూడదు. ఇది బాగా తెలిసిందమ్మా. ఏది చెప్పినా మన మంచి కోసమని ఎప్పుడు గ్రహించి అలాగే మెదులుకోవాలి. గురువు అంటే సాక్షాత్ పరబ్రహ్మ అనే మాట బ్రహ్మం కావాలి అనుకునేవారు ఎప్పుడూ మర్చిపోకూడదు. గురువుగారు చెప్పిన ప్రవచనాలు ఇన్ని కూడా ఒకసారి ఒక విధంగా అనిపించిందమ్మా. క్షమించండమ్మా, ఇదే చెప్తున్నా. అమ్మా చెప్పమ్మా. మీరు ఒకరోజు చెప్పారు కదా, చిలుకలో నెమలిలో అన్నిట్లో మిమ్మల్ని చూసానని చెప్పారు కదా. ఆ రోజు కొద్దిగా ఏదో ఆలోచించానమ్మా, అంతే. ఆ రోజు సాక్షాత్ అమ్మవారే దర్శనం ఇచ్చారు. వెంటనే మనసులో గురువుకి క్షమాపణ చెప్పుకొని, నేను ఇంత కొద్దిగా బ్రహ్మ మార్గంలోకి వచ్చినంత మాత్రమే ఈ బ్రహ్మమే నాకు దర్శనం ఇచ్చారు. అలాంటి మొత్తం బ్రహ్మంలో ఉన్న గురువు గారు కించిత్ కూడా అనుమానించకూడదు అని ఆ రోజే ఖచ్చితంగా తెలుసుకున్నానమ్మా. చెప్పలేదు మరి ఆ రోజు నుంచి పూర్తిగా సర్వస్య శరణాగతి అయ్యానమ్మా. మొన్న చెప్పిన ప్రవచనంలో ఏ రోజు ఆ పరమాత్మను ధ్యానించమో ఆ రోజు జీవించని వాడి కింద లెక్క అన్నారు. అది బాగా గుర్తుండిపోయిందమ్మా. ఆ బ్రహ్మమును ధ్యానించని రోజు జీవించనట్టు. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తానమ్మా. ఇంకొక మాట చెప్పాలమ్మా, శంకరాచార్యులు గారు చెప్పిన ప్రవచనం రోజు ఏదో ఒకటి స్తోత్రం చదువుకోమన్నారు. అది మర్చిపోకుండా చదువుకుంటానమ్మా. మీరు ఆశీర్వదించాలమ్మా. మీరు మర్చిపోకుండా ఉండేటట్టు దీవించండమ్మా. ఇంకొకటమ్మా, ఒకటి ఉదాహరణ, గడ్డిపోచలాగా ఉండాలని బాగా అర్థమైందమ్మా. ఎందుకంటే మీరు ఒక రోజు ప్రవచనంలో చెప్పినట్టు పెద్ద చెట్లైనా గాలిబాణలు వస్తే అవి పడిపోతాయి, కానీ చిన్న మొక్క గరకపోస అలాగే ఉండిపోయింది. ఎందుకంటే గాలి వస్తే ఎటు అంటే గాలికి ఎటు వస్తే అటే వంగింది, దాన్ని గౌరవించింది, విరవీగలేదు. అలాగే మేము కూడా పరిస్థితులకు బెదరకుండా ఏది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అని నిశ్చల స్థితిలో ఉంటే ఎటువంటి సమస్యలైనా మనకు తలవగ్గక తప్పదు. మన జీవితం కూడా హాయిగా ఉంటుందని అర్థమైందమ్మా. అమ్మ, బ్రహ్మం అంటేనే ఆనందం, కాబట్టి నిరంతరం ఆనందంగా ఉంటానమ్మా. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా అప్పటి మందమని బాగా తెలిసింది కాబట్టి నిరంతరం ఆ పరమాత్మ ధ్యానంలోనే ఉంటానమ్మా. అమ్మ, పాదాభివందనాలమ్మా. శుభం భూయా. అమ్మ, ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి అమ్మా. ఓకే, శుభం. ఎవరైనా ఏమన్నా మాట్లాడేది ఉందా, చెప్పేది, అడిగేది? లేదమ్మా. ఓకే, అందరూ శుభం భూయాత్. అందరికి స్వస్తి. మీ దయతో మీరు ఇచ్చిన స్ఫురణతో బ్రహ్మం గురించి ఇప్పటి వరకు ఈ ప్రాణంలో నాకు కలిగిన అనుభవాలు, ముందు ఇప్పుడు ఎలా ఉన్నాను, నాలోని వచ్చిన డిఫరెన్సెస్ అర్థమైనంత వరకు మీ స్ఫురణతో చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా. ఆశీర్వదించండి అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా, మీ దర్శన భాగ్యం కలగక ముందు థియరిటికల్ గా బ్రహ్మం అంటే ఏంటి అని తెలిసి నాకు అంతా తెలిసిపోయిందని ఒక తలపొగురు ఉండేదమ్మా. కానీ అది అసలు అనుభవానికి వచ్చేది కాదమ్మా. సాంభవి ముద్ర, యోగా ఇలాంటి ప్రాక్టీసెస్ అక్కడ ఇక్కడ చూసి చేసి ఓకే ఈ యోగాలు చేసేస్తే నాకు వచ్చేస్తుంది అని అనుకునే
ఆ టైంకి మీ దర్శన భాగ్యం కలిగిందమ్మా. అప్పుడేంటంటే కళ్ళు మూసుకున్నంతసేపు ఆ యోగాలు చేస్తున్నంత వరకు చాలా బాగుండేది. కళ్ళు తెరిచిన వెంటనే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఏవి మారేది కాదు. అప్పటి నుంచి మీరు చెప్పినవి స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, నాలో నాలో చాలా అహంకారపు థాట్స్, ప్రశ్నలు అవి వచ్చేవమ్మా. అసలు ఇదొక్కటే చేస్తే ఏమొస్తుంది? ఇది చాలా కష్టంగా ఉండాలి కదా! ఈ మార్గము. ఈ చిన్నది చేస్తే ఎలా వస్తుంది? అని చాలా నాలో నాకే క్వెషన్స్ ఉండేవి. కానీ మీరిచ్చిన స్ఫురణో, ఆశీర్వాదమో కానీ అది మాత్రం మానకుండా మీరు చెప్పేవి చేస్తూ ఉండేదాన్ని. ఆలోచనలకి ఆ క్వెషన్స్ వస్తూ ఉండేవమ్మా. నాకు అన్నిటికంటే చాలా భయంకరమైన తప్పుగా అనిపించిన విషయం అసలు గురువు అనే కాన్సెప్ట్ అర్థం కాకపోవడం అమ్మా. ఈ ఆహ్, అంటే ఎంత అజ్ఞానం అంటే వేరేవేం తెలిసినా పర్వాలేదు కానీ, తెలియకపోయినా పర్వాలేదు కానీ, అసలు గురువు అనే కాన్సెప్ట్ ఒక్కటి తెలుసుకుంటే ఎంత బాగుపడతారో తర్వాత అర్థమైందమ్మా. సో, నాకు అసలు ఫస్ట్ గురువులంటే ఏంటి? అంటే బాహ్యంలో గురువులంటే ఏంటి? దత్తుడిని పూజించడం వల్ల తెలియకుండా ఒక గురువు అనుకోవడం వల్ల అసలు గురువుతో ఎలా ఉండాలి? అసలు గురువు అంటే ఏంటి? ఈ బాహ్యంలో చూస్తూ ఒక తప్పుడు అభిప్రాయం ఉండేదమ్మా నాకు. కానీ నేను అడిగిన క్వెషన్స్ కొన్ని వాట్సాప్ గ్రూప్‌లో ఇప్పటికీ నా దగ్గర బుక్ మార్క్ చేసుకొని చదువుకుంటూ ఉంటానమ్మా. ఏంటంటే అది నేను అడిగిన చాలా బేసిక్ క్వెషన్స్ అంటే అవి నాకిప్పుడు చదువుతుంటా ఎంత అహంకారంగా అడిగానా అని నాకే సిగ్గేస్తూ ఉంటుందమ్మా. ఆహ్, క్షమించండమ్మా అలా అడిగినందుకు. కానీ వాటితో నాకు మొత్తం నాకు తెలియాల్సింది తెలిసి నాలో ఉన్న అజ్ఞానం మొత్తం పటాపంచలైపోయిందమ్మా. నాకు చాలా ఉండేదమ్మా. అందరూ క్లాస్‌లో నేను మీతో ఎక్కువ మాట్లాడతారు. నేను మీతో ఫోన్‌లు చేసి మాట్లాడటం లేదు. మీరు నాకు దగ్గరగా లేరు. లేకపోతే నేను మీకు దగ్గరగా లేను. మన ఇద్దరిలో ఆ రిలేషన్ లేదు. అలాంటి ఫీలింగ్స్ నాకు చాలా ఉండేవమ్మా. కానీ ఎప్పుడైతే మీరు నాకు ఆ గురువు అంటే అసలు దూరంగా కూడా ఉండి ఒక గురువుని ఎలా పట్టుకోవచ్చు అని మీరు నాకంత క్లియర్‌గా నాకు ఒక చిన్న పిల్లలకి మాట నేర్పించినట్టో, నడక నేర్పించినట్టో అవి అంటే నేనెంత అహంకారంగా అడిగినా మీరు దానికి కోపగించుకోకుండా అంత క్లియర్‌గా చెప్పినప్పుడు నాకు ఇప్పటికి చదువుకున్నప్పుడు కూడా అదెంత బాగా అనిపిస్తుందమ్మా. అంటే అంతకంటే అసలు ఒక 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 గురువుకి అంతకంటే అసలు ఆ దయ, కృప ఎంత బాగుంటాయా? అసలు ఇంత బావుంటుందా? అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా? అని నాకు చదువుకుంటున్నప్పుడల్లా అనిపిస్తుందమ్మా. మీకు దానికి ఏం చేసినా తక్కువే అమ్మా. పాదాభివందనాలమ్మా. సో, ఇప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ మీద అసలు ఏ డౌట్స్ లేవమ్మా. ఇప్పుడు మీతో నేను సంవత్సరానికి 1, 2 సార్లు మహా అయితే 3 సార్లు కూడా మాట్లాడనమ్మా. కానీ నాకిప్పుడు డిస్టెంట్‌గా ఉన్నాను. మీకు నాకు ఏదో రిలేషన్ లేదు. గురువుకి నాకు కనెక్షన్ లేదు అన్న అసలు భావనే లేదమ్మా. మీరు నాతో ఎప్పుడూ ఉంటారమ్మా. నాకు ఎప్పుడైనా ఏదైనా క్వెషన్ వచ్చిందనుకోండమ్మా. నేను జస్ట్ కళ్ళు మూసుకొని, దత్తుడిని తలుచుకొని, మిమ్మల్ని తలుచుకొని, ఇదిగో నాకు ఈ ప్రశ్న వచ్చింది. ఏం చేయాలి? అనంగానే నాకు ఏదో ఒక ఆన్సర్ దొరుకుతుందమ్మా. అసలు అక్కడ దొరకకపోయిన దాన్ని అక్కడ వదిలేసి అలా వెళ్ళిపోతే మళ్ళీ వచ్చిన తర్వాత అంటే లైక్ మళ్ళీ ఆ థాట్ వచ్చేసరికి దానికే ఏదో ఆన్సర్ వచ్చేస్తోందమ్మా. కాబట్టి నాకిప్పుడు ఆ ఫీలింగ్ కానీ, మీరు నాకు దూరంగా ఉన్నారు. నేను మీతో మాట్లాడటం లేదు. లేకపోతే మెసేజెస్ చేయటం లేదు. అలాంటివి అసలు లేవమ్మా. ఆహ్, కాబట్టి అవి పూర్తిగా పోయినాయమ్మా. అది కేవలం మీ కృప అమ్మా. పాదాభివందనాలమ్మా మీకు. ఇప్పుడు యోగ వాసిష్టం వింటున్నప్పటి నుంచి ఆహ్, నాకు అది అంటే ఒక బ్రహ్మం అంటే ఎలా ఉంటుంది అంటే మేబీ ఇది దాంట్లో 1 క్రోర్త్ ఆఫ్ ఫ్రాక్షన్ కూడా కాదేమో. కానీ ఆనందానికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నానమ్మా నేనసలు. అంతటి సంతోషం వస్తోంది. యోగ వాసిష్టంలో రాములు వారు ఏంటో నా నా తరపున వకాలతో పుచ్చుకొని నా క్వెషన్స్ అన్ని అడుగుతున్నట్టు అనిపిస్తోందమ్మా నాకైతే. దాంట్లో ముఖ్యంగా 2 ప్రశ్నలమ్మా. అంటే మిగతావన్నీ చాలా 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 ఆన్సర్ అయ్యాయి. కానీ నాకు ఎప్పటినుంచో బాగా పీకుతూ నేను అడగలేకపోయిన క్వెషన్స్ 2 ఉన్నాయమ్మా. ఒకటి దాంతో ముఖ్యంగా బ్రహ్మం గురించి బాహ్యంలో పెద్ద పెద్ద విషయాలు రోజు జరుగుతూ ఉంటాయమ్మా. వాటి గురించి మీరు చెప్పినట్టు ఎలా ఉండాలి అలా ఉండటం అలా అవుతోందమ్మా. కానీ ఏది జరగాలో అలా జరుగుతుంది అన్నప్పుడు అంటే పెద్ద పెద్ద విషయాల్లో అమ్మా ఇప్పుడు మనం భోజనం వండుకోవడం అలా కాకుండా పెద్ద పెద్ద విషయాలు అలా ఉంటున్నప్పుడు మరి బ్రహ్మ స్థితికి వెళ్ళటానికి కూడా మనం ప్రయత్నం ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ అంటే మీరు చాలాసార్లు ఆన్సర్ చేశారమ్మా దాన్ని. కానీ ఎందుకో నాకు
పరిపూర్ణంగా అది నాకు అర్థం కాలేదమ్మా. ఎక్కడో పీకుతూ కన్ఫ్యూషన్ గా ఉండేదమ్మా. కానీ యోగ వాసిష్టంలో మీరు అవి అది చదువుతున్నప్పుడు, అవి చెప్తున్నప్పుడు నాకు అది క్లారిటీ చాలా బాగా వచ్చేసిందమ్మా. నాకు ఈ విధంగా అర్థమైందమ్మా దాని గురించి. సో మనం చేసే ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది. మనం చేసిన కర్మలు నియతిని అనుసరించి మనకి ఫలాన్ని ఇస్తున్నాయమ్మా. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా పాప ఫలం చేస్తే దుఃఖం, పుణ్యఫలం చేస్తే సుఖము వస్తున్నాయని అర్థమైందమ్మా. సో ఈ యోగ వాసిష్టంలో చెప్పినట్లు మనకి 2 రకాల కర్మలు అని నాకు అర్థమైందమ్మా. ఒకటేమో ప్రాక్తన కర్మ, జరిగిపోయిన కర్మలు, ఇంకోటేమో ఆద్యతన కర్మలు, అది ఇంకా మనం చేయబోయే కర్మలు. సో ఈ లౌకికంలో చేసే ప్రయత్నాలు కేవలం లౌకికమైన రిజల్ట్స్ మాత్రమే ఇస్తాయమ్మా. సో ఇప్పుడు నాకు ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి అని ఒక ఆలోచన, ఆశ ఉంటే దానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తే నా ప్రాక్తన కర్మం కానీ దానికి లేదు కట్టుకోకూడదు అని అలాంటిది ఏదన్నా నెగిటివ్ రిజల్ట్ ఉంటే, నేను ఇప్పుడు చేసే ప్రయత్నం చాలా గట్టిగా పౌరుషంగా ఆ పౌరుష ప్రయత్నం చేస్తే అది ఏదన్నా అంటే నా ప్రయత్నం ఆ ప్రయత్నం కంటే గట్టిగా ఉంటే, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం అన్నట్టు వాడుతున్నానమ్మా, జరుగుతుంది. అంటే మన ప్రయత్నము ఇది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది అని వదిలేస్తే అవ్వదు. మనం చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా బీట్ చేసి చేయగలము అని అనిపించిందమ్మా. కానీ ఎప్పుడైతే లౌకికం మాత్రమే ట్రై చేస్తామో, ఆ లౌకికానికి మళ్ళీ ఇంకో లౌకికం తగులుకొని మళ్ళీ జన్మలు, మళ్ళీ కర్మలు, మళ్ళీ వాటిని ఆ కర్మలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు, ఇలాంటి చక్రంలోనే పడతామని అర్థమైందమ్మా. ఎప్పుడైతే గురువు చూపించిన దారిలో అసలు ఏది పరమమైన వస్తువు అని పట్టుకొని ఈ కనిపిస్తున్న లౌకికం అన్ని మంచివి కాదు, మనకి ఏది పట్టుకుంటే పర్మనెంట్ గా ప్రశాంతంగా ఉంటాము అని దాన్ని పట్టుకుంటామో, అప్పుడు దానికోసం అని గట్టిగా ప్రయత్నం చేస్తాము. అప్పుడు మనం పరమాత్మను పట్టుకున్నప్పుడు ఆ ప్రయత్నం, ఇప్పుడు నాకు ఒక జపం అవుతోంది, జపం సరిగ్గా అవ్వట్లేదు కదా, జరగాల జరుగుతుంది అని వదిలేకుండా ఆ జపాన్ని మళ్ళీ ఇంకా గట్టిగా చేస్తే, అప్పుడు నాకు ఏదైతే ఆ ప్రాక్తన కర్మం నాకు ఏదైతే అడ్డగిస్తోందో, లేకపోతే నా బద్ధకమో ఏదో ఒకటి అడ్డగిస్తోందో, అది కూడా దాటి నేను చేసుకోగలను నాకు అర్థమైందమ్మా. అందుకనే మనకి ఏది జరగాలో అది జరుగుతుంది అని చెప్పడం ఓన్లీ మన లౌకికానికి సంబంధించినవి, అది దానికోసం అని చెప్తారు. ఎందుకంటే దాని గురించి ఎక్కువ మళ్ళీ ఆలోచించకుండా, ఆ ఆలోచనలు పెంచుకోకుండా ఉంటారని చెప్పడానికి చెప్తారని, ఈ ప్రయత్నం అనేది ఎక్కువ మన పరమాత్మని విషయంలో మనం పొందడానికి మనం సాధించగలం అని చెప్తున్నారని, అది నిజమని, అదే భగవంతుడి నియతి అని నాకు అర్థమైందమ్మా. ఇది ఇంత క్లియర్ గా మీరు నాకు అర్థం చేస్తున్నందుకు ధన్యవాదాలమ్మా. మీకు పాదాభివందనాలమ్మా. ఇంకొక రెండో విషయం ఏంటంటే, నాకు ఇంకొక క్వశ్చన్ ఉండేది. ఇది పెద్దది కాకపోయినా అమ్మా, ముక్తి పొందిన వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు కదా, మరి వాళ్ళు కూడా ఎందుకు బాధపడతారు? అంటే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారు, వీళ్ళందరి ఈ బయోగ్రఫీస్ చూసినప్పుడు వాళ్ళకు కూడా ఏదో శరీరానికి ఏదో బాధలు వచ్చినట్టు, లాస్ట్ స్టేజెస్ లో బాధపడినట్టు, అంటే వాళ్ళకి ఏదో వచ్చినట్టు, వాళ్ళు బాధపడ్డారో పడకపోయిన తర్వాత విషయం వాళ్ళకి వచ్చినట్టు అని చదివానమ్మా. అది చదివినప్పుడు ఈ ముక్తి అని పొందిన స్థితి ఇంత గొప్పది కదా, మరి వీళ్ళకి కూడా ఇలాంటివి వస్తాయా అంటే అందులో ఏమైనా తక్కువ ఉందా, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని నాకు చాలా రోజులు అర్థం కాలేదమ్మా. ఇప్పుడు మళ్ళీ యోగ వాసిష్టంలోనే దానికి నాకు ఆన్సర్ దొరికిందమ్మా. అదేంటంటే, జ్ఞాన విషయంలో కూడా ప్రాక్తన కర్మ ఫలితం చూపిస్తుందమ్మా. ఎందుకంటే అది నియతి కాబట్టి ప్రాక్తన కర్మ ఖచ్చితంగా చూపిస్తుంది. కానీ జ్ఞాని శరీరంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటాడు కాబట్టి ఆ రోగాలు ఆయన్ని బాధించవు. ఇప్పుడు ఎలాగంటే అమ్మా, నాకు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఎలా అర్థమైందంటే, ఇప్పుడు ఎక్కడో విన్నానమ్మా, ఇది ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారమ్మా. ఎవరో ఒక అతను వచ్చి మీ ఇళ్ళని తగలబడిపోతున్నాయి అని చెప్తారమ్మా. అందరూ పరిగెట్టుకుని వెళ్తారు, ఒక్కడు తప్ప వెళ్ళాడనమాట. అతను ఎందుకు వెళ్ళలేదు అని అంటే, ఇది నాది అద్దె ఇల్లు, నాకు సంబంధమే లేదు, దాని మీద నాకు ఏం అమ్మకాన్ని లేదు అంటారనమాట. నాకు అలా అనిపించిందమ్మా. వీళ్ళందరూ ఏంటంటే ఆ శరీరాలను ఒక అద్దె ఇల్లులా చూస్తున్నారమ్మా. వాళ్ళు దాంతో తాదాత్మ్యం లేదమ్మా. వాళ్ళకి అసలు కంప్లీట్ గా వాళ్ళ తాదాత్మ్యం ఓన్లీ బ్రహ్మస్థితితో ఉంది, ఆ శరీరానితో అసలు లేదు. కాబట్టి వాళ్ళు దాని గురించి ఆ నొప్పి కానీ ఆ కర్మశేషాన్ని దేహం అనుభవిస్తోంది తప్ప వాళ్ళు అనుభవించట్లేదని నాకు క్లియర్ గా అర్థమైందమ్మా. సుమా, ఒక్క నిమిషం ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి మీ అందరికి.
అయితే ఇది వాళ్ళకు వచ్చింది, అది ప్రారంధ కర్మ అనడానికి లేదమ్మా. మొదట్లో చెప్పినప్పుడు అలా అంటారు ఒట్టిగా. ఏంటి అంటే అడిగినప్పుడు వాళ్ళ మనసు, శిష్యుల మనసు ఉండదు కాబట్టి మొదట చెప్తాం ఏమని, అది వాళ్ళ ప్రారంభంగా, అంటే దేహం ఉంది కాబట్టి దేహంతో అనుభవించేది అనుభవించాలని. కానీ కానే కాదు. ఎందుకంటే మనకి క్లియర్ గా చెప్పారు, జ్ఞానికి కర్మ చేసినా చెయ్యనట్టే, ప్రారంధ కర్మలు గాని సంచిత కర్మలు గాని ఏవి ఉండవు అని మనకి చాలా క్లియర్ గా చాలా సార్లు చెప్పారు. అయితే ఎందుకు వచ్చింది ఆ దేహానికి ఆ బాధ? అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కూడా ఎన్నో రోగాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఎన్నో రావచ్చు. దానికి ఉదాహరణగా ఆ జ్ఞాని మనకి చూపించారు. ఒరే, నీ కష్టానికన్నా ఆయనకు వచ్చింది చూడరా, ఆయన ఏమన్నా దాని గురించి వరి అయ్యారా? నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ఆ జ్ఞాని ఎలా ఉన్నాడో నీవు కూడా అలా ఉంటే నీవు తప్పకుండా పరిపూర్ణ జ్ఞానివి అవుతావు అని చెప్పడానికి మాత్రమే వాళ్ళకమ్మా. ఎక్కడా కూడా జ్ఞానికి మొదటిలో చెప్పినప్పుడు, ఎందుకంటే ఒక ధైర్యానికి. అప్పుడు మనసు స్థితి శిష్యులది ఆ విధంగా ఉండదు. అప్పుడు ఇప్పుడు ఏ కర్మలు లేవంటే మొదట్లోనే గనక శిష్యుడికి, ఒరే నువ్వు జ్ఞానం అయిపోతే నువ్వు కర్మలు ఏం చేసినా నీకేం పర్వాలేదురా అంటే వాడు అప్పటి నుంచే వెధవ పనులు చేయడం మొదలు పెట్టేస్తాడు. ఎందుకంటే ఆహా, నేను ఈ జ్ఞాన మార్గంలో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాడు. అందుకని దేహం ఉన్నప్పుడు ప్రారంభ కర్మ అనుభవించాలి అంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు. నువ్వు చేస్తున్నా కొద్దీ నీకు ఆ యొక్క కర్మలు నశిస్తాయిరా అంటే ఆ నామస్మరణ నుండి స్తోత్రపారాయణలు చేస్తాడు. ఇప్పుడు ఒక మార్గంలో సగం దూరమో ఇంకో దూరమో ఎంత దూరమో అది బ్రహ్మం అయిపోయింది. అయ్యాక అప్పుడు అసలు యొక్క సూక్ష్మం మీరు గ్రహించాలి. ఎందుకు వచ్చింది అంటే, ఈ మార్గంలో ఇప్పుడు మనం వెళుతున్నాం, ఎంత దూరం వచ్చామన్నది పక్కన పెడితే. అయితే ఇక్కడ కూడా మనకు శారీరకంగా కొన్ని కష్టాలు రావచ్చు, మానసికంగా రావచ్చు, బాహ్యంగా రావచ్చు, ఎన్నో రకాలుగా మనం కూడా ఇవి పొందుతున్నాం. అయితే మరి మనకి ధైర్యం ఎలాగా? ఇదేమిటండి, ఇది పట్టుకుంటే ఏమీ లేదు అనుకుంటున్నాం కదా. ఎందుకంటే మనకి వివేక చూడమణిలో కూడా చెప్పారు, ప్రారబ్ధ సంచిత కర్మలు లేవు జ్ఞానికి అని చెప్పారు. మరి ఇదేమిటండి ఏమి లేవంటున్నారు, ఇంత చేస్తున్నామేమో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని మాకు, అయినా సరే మాకేవో వస్తున్నాయి కదా అంటే, మరి అవి నువ్వు నువ్వు పట్టి నీలో నిశ్చల స్థితి ఎప్పుడు వస్తుంది? నువ్వు వాటికి మరి మళ్ళీ వికల్పాలు వికారాలు నువ్వు తెచ్చుకుంటే నీకు స్థిర చిత్తం వచ్చినట్ట, నీవు అందులో నిశ్చలంగా ఉన్నట్టు అవుతుందా? అవ్వదు కదా. అందుకని మరి ఎలా ఉంటావంటే, బాగుంది ఇంత చేసినా వస్తున్నాయంటే మరి మనుషులం కదండి అంటే నువ్వు మళ్ళీ అజ్ఞానం అయిపోతావు కదా. అందుకని మనకి ఏం చూపిస్తారంటే, రామకృష్ణ కావచ్చు, మనం జయేంద్ర సరస్వతి స్వామిది కూడా చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఎంత కష్టాలు వచ్చినా, అంటే అవమానాలు జరుగుతున్నా వాళ్ళకి అన్నిటికీ వాళ్ళు, నిన్న ఎవరో రెల్లు గడ్డి చెప్పారు కదా, ఆ గడ్డి ఇక్కడ వినయం అన్నమాట. ఆ గడ్డి వినయంగా ఉంది, గాలి అటు వీస్తే అటు తలంచింది. అంటే అజ్ఞానంతో ఏది జరిగినా కూడా తలంచి ఉన్నారు తప్ప నాకు జ్ఞానం ఉంది నేను అని చెప్పి వాళ్ళు అహంకారంగా ఏది చెప్పలేదు. అందుకని వాళ్ళు చూసేవాడికి అనిపించింది, ఏమిటనిపించింది, వాడు బాధపడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఆయన మనసులో ఏదన్నా ఉందా? నిన్న మనకు వచ్చింది కదా ఉదాహరణ, కొండ మీద చెట్లు అవన్నీ ఉంటాయి, దూరం నుంచి మనం చూసినప్పుడు అవి కదిలేవి ఆకులు మాత్రమే, చిన్న చిన్న వృక్షాలు, కానీ మనకి కొండ కదులుతోందా అన్నట్టు అనిపిస్తుంది. అలాగే బాహ్యంలో చూసేవాడికి, అంటే దాని యొక్క దేహాన్ని చూసిన వాడికి అయ్యో ఎంత అనుభవిస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ జ్ఞాని మనసులో దాని యందు ఏ మాత్రం కూడా, అంటే లేస మాత్రం కూడా అతను బాధ, అతంచలంగా ఉంటాడు. ఇక్కడ మీరు ఈ పాయింట్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి సుమా. కేవలం అదే కాకుండా ఇది సూక్ష్మం అన్నమాట. మనకి అంటే బ్రహ్మ మార్గంలో ప్రయాణించే వాళ్ళ కోసము వాళ్ళ దేహానికి ఒక లీలా మాత్రంగా ఇస్తాడు. ఎలాగైతే దీపకుడు గురువుది కథ చదివాం కదా, ఆయన ఏమన్నాడు, గురువులకి ఏమిటయ్యా దేహం ఉండదు, నిన్ను పరీక్షించడానికే ఈ విధంగా నేను తెచ్చుకున్నాను అని చెప్పలేదు చివరికి దీపకుడు గురువు. అంతే. ఓకేనా, అందరికి క్లారిటీ వచ్చింది కదా? అర్థమైంది. సరే, యోగ వాసిష్టంలో మోక్షానికి సంబంధించిన చాలా చాలా మాటలు చెప్పారమ్మా. దాంతో నాకు బాగా మనసుకు హత్తుకునింది మీరు మాకు చూపించిన సాధన మార్గం దీనికి ఎలా నేను అంటే డీకోడ్ చేసుకున్నాను అర్థమైందమ్మా. అసలు ముందుగా మీరు బ్రహ్మము
అంటే ఏంటి, వీటితో మాకు ఎప్పుడు అలా పెద్ద పెద్ద వాటితో స్టార్ట్ చేయలేదమ్మా. కానీ మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయము ఇప్పుడు డాట్స్ బ్యాక్ కనెక్ట్ చేసుకుంటే అసలు ఇంత క్లిష్టమైన విషయాన్ని ఎంత చిన్న చిన్న మార్గాల ద్వారా మీరు మాకు డీకోడ్ చేసి చెప్పారు అనేది అసలు అసలు ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అమ్మా. అసలు ఒక్కొక్కసారి తలుచుకుంటూ ఉంటే నాకు అది నాకు ఈ యోగా సిస్టమ్ లో వాళ్ళు చెప్పినవి ఆ పిల్లర్స్ కనెక్ట్ చేసుకున్నవి చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా. మనకి యోగా సిస్టమ్ లో మోక్షం అనే రాజ్యానికి 4 ద్వారపాలకులు అని చెప్పారమ్మా. అది నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఒకటిది శమం అమ్మ, ఇన్నర్ కామ్నెస్, లోపల ప్రశాంతంగా ఉండటం, విచారణ పద్ధతి, మూడోది సంతోషంగా ఉండటం అంటే కంటెంట్మెంట్, ఉన్నదాంతో తృప్తిగా ఉండటం, సాధు సత్సంగం అమ్మ. ఇందులో ప్రతి ఒక్క దానికి మీరు మాకు అంటే లైక్ ఇవన్నీ రాకముందే మీరు మాకు అంటే ఒక్కొక్కటి ఎలా చెప్పారో అనేది నాకు బ్యాక్ ట్రాక్ చేసుకుంటుంటే అర్థమైన విషయాలు చెప్తున్నానమ్మా. మీరు మాకు నామస్మరణ ఇచ్చారమ్మా. నాకు ఫస్ట్ డే నుంచి నేను వచ్చి మిమ్మల్ని అమ్మ నాకు బాహ్యంలో ఏ లోటు లేదు, కానీ నాకు సంతోషం అనేది లేదు, నాకు ఎప్పుడు ఏదో ఒక బాధగా ఉంటుంది, అసలు బాధ ఎందుకు వస్తుందో కూడా తెలియలేదు అన్నప్పుడు మీరు నాకు ఓకే నీకు ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు నామస్మరణ చేసుకో అన్నారమ్మా. ఆ తర్వాత అది కంటిన్యూటీ అయిపోయిందమ్మా. మొన్న లక్ష్మీ శ్రీమాత చెప్పినట్టు ఇంతకు ముందు వర్క్ మధ్యలో బిట్వీన్ టైం వచ్చినప్పుడు నామస్మరణ అలా ఉండేదమ్మా. ఇప్పుడు నామస్మరణ మధ్యలో పనులు అన్నట్టు అది నిజంగానే అలాగే అయిపోయిందమ్మా. అసలు అది ఆగుతోందనో ఆగట్లేదనో అలా లేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నామస్మరణ చేస్తుండడం వల్ల మీరు మాకు ఎందుకు చెప్పారు అంటే, ఫస్ట్ థాట్ రాకుండా అది కట్ చేసి దానికి చెప్పారు. ఆ ఇన్నర్ కామ్నెస్ దానివల్ల ఎంత ఈజీగా వస్తోంది అనేది అర్థమైందమ్మా. అసలు ప్రతి మనకున్న వాసనలు బట్టి ఆ థాట్స్ వస్తాయి. అంటే ఇంతకు ముందు పూర్వజన్మల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదమ్మా. పూర్వజన్మలు ఏం చేసుకున్నాం తెలియక పని ఈ జన్మలో మనం ఆలోచించే విధానం కానీ పద్ధతులు కానీ ఏవైనా ఆ థాట్స్ ఆలోచనలు కుదిపేస్తూ అలా బాధను కలిగిస్తూ ఉంటే, ఈ నామస్మరణ అది వచ్చి అది ఒక పెద్ద గొడ్డలు పట్టుకొని అసలు మొత్తం టక్ టక్ అసలు ఆ వాసన వస్తుంటే కట్ చేస్తున్నట్టు అలా చేసి ఇప్పుడు ఏంటంటే నామస్మరణ లేదు, ఒక థాట్ లేదు అన్న పరిస్థితి అట్లీస్ట్ కొంచెం సేపు అయినా ఉండగలిగే ఆ అనుభవానికి వస్తుందమ్మా. అది కేవలం మీ దయవల్లే అమ్మా. లేకపోతే అది ఎలా చేయాలో యోగాలో ఆసనాలు అనుకుంటే ఈ పాటికి ఏం చేసుకునేదానో కూడా తెలియదమ్మా నాకు. ఆ ఇన్నర్ కామ్నెస్ ఎంత ప్రబలంగా అది ఉంటే ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది అనే అనుభవానికి వచ్చిన తర్వాత అసలు దాన్ని ఇప్పుడు వదలనిపించట్లేదమ్మా నాకు. అంటే ఏదైనా కానీ ఇంకా అసలు ఏదైనా అయిపోయి అసలు బాహ్యంలో నాకు అనవసరం అన్నట్టు అనిపించిందమ్మా. అసలు వాసనలు అన్న విషయాన్ని ఈ యోగ వాసిష్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అమ్మా, మీరు దాన్ని ఎంత కాంప్లెక్స్ విషయాన్ని ఎంత ఈజీగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనే విషయం కూడా బాగా అర్థమైందమ్మా. అంటే ఫస్ట్ థాట్ ఆగిపోవడం వల్ల ఏంటంటే, ఈ బాహ్యాన్ని గురించి థాట్స్ ఆగిపోవడం వల్ల ఈ బాహ్యమైన థాట్స్ మాత్రమే జన్మల్ని పెంచుతాయని అర్థమైందమ్మా. ఎప్పుడైతే లౌకిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటామో అది ఇప్పుడు తీరకపోయినా ఆ వాసన కానీ ఆ థాట్ కానీ బలంగా ఉంటే అది తీసుకెళ్లి మళ్ళీ ఇంకో జన్మకు కారణం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అసలు థాట్స్ అన్ని మనం దేవుడి మీద అంటే లైక్ బ్రహ్మ మీద పెట్టేశామో ఈ కొత్తగా మొలకెత్తేవన్నీ పోయినాయమ్మా. ఇవి ఏవైతే ఉన్నాయో పాతవి అవి ఎటు అనుభవిస్తూ ఇట్లా ఎలా జరగాలో అలా జరుగుతోంది. కాబట్టి ఈ కొత్తవి రాకుండా అట్లీస్ట్ చాలా ఎక్స్టెంట్ వరకు కట్ అవుతున్నాయి అని అర్థమైందమ్మా. దాంతో ఒక ఇది వాడారమ్మా, అది వేయించిన గింజలు లాగానే మన ఈ మధ్య ఒకసారి మీరు అన్నారమ్మా, అది బాగా హద్దుకునిందమ్మా అది నాకు. అది దానివల్ల పూర్తిగా ఆ నామస్మరణ వల్ల ఇన్నర్ కామ్నెస్ అది ఎలా వస్తుందో బాగా అర్థమైందమ్మా. అది తప్పకుండా మీరు చెప్పినట్టే ఇంకా బాగా కంటిన్యూ చేస్తానమ్మా. రెండోది ఎంక్వైరీ, విచారణ పద్ధతి అమ్మా. ఇంతకు ముందు విచారణ అంటే దిగులుగా ఉండడం, మాట్లాడకుండా సీరియస్ గా ఉండడం అని అనుకునేదాన్నమ్మా ఇంతకు ముందు ఎప్పుడన్నా చదివినప్పుడు అలా. కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడు అసలు మిమ్మల్ని సీరియస్ గా ఉండడం చూడలేదమ్మా. అసలు నేను ఎప్పుడు సంతోషంగానే ఉండేవాళ్ళు. అసలు ఈ విచారణ అంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, అసలు విచారణ చేస్తారా, విచారణ అంటే ఎప్పుడు దిగులుగా ఉండడం సీరియస్ గా అలా ఉండడం అనుకునేదాన్నమ్మా. కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఏంటి అంటే, విచారణ అంటే మీరేం చెప్పారో దాన్ని మననం చేసుకోవడం ఫస్ట్. ఆ మననం చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి అసలు పాయింట్స్ ఫుల్ గా ఇప్పుడు ఇలా కనెక్ట్ చేయగలుగుతున్నట్టు అర్థమయ్యి ఏదైనా
పెద్ద థాట్ ఏదైనా పెద్ద ప్రాబ్లం లాంటిది బాహ్యంలో అనిపించినప్పుడు కూడా ఇది వెంటనే గుర్తొచ్చి ఓకే ఇప్పుడు ఇది మనం ఆలోచిస్తున్నాం, ఇది నాకేమన్నా శ్రేయస్సును కలిగిస్తుందా లేదా అన్న స్ఫురణ వెంటనే రావటం దానికి బాగా ఉపయోగపడుతోందమ్మా. మీరు చెప్పినవి విషయాలు కూడా ఇంతకు ముందు చెప్పిన ఒక 4-5 క్లాసుల ముందు చెప్పినవి నేను వినలేకపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి విన్నప్పుడు అలా కనెక్ట్ చేసుకోవడానికి అది బాగా ఉపకరిస్తుందని అర్థమైందమ్మా. నాకు విచారణ అది మీరు చెప్పింది బాగా పాటిస్తున్నానమ్మా. తెల్లవారుజామున ఫస్ట్ లేచే ముందర దాని గురించి అంటే విచారణ అంటే మనం ఏం విన్నాము, మీరు చెప్పిన మాటలు అవి గుర్తు చేసుకోవడం వల్ల ఆ రోజు మొదలవటంతోనే చాలా ఎనర్జెటిక్ గా మొదలవుతుందమ్మా. థాట్స్ కూడా పాజిటివ్. ఇంతకు ముందు లేచిన వెంటనే ఆఫీస్ గుర్తొచ్చేదమ్మా. అబ్బో ఏం ఈమెయిల్స్ చేయాలి, ఏ మీటింగ్స్ ఉన్నాయి, వీళ్ళతో ఇలా మాట్లాడాలి, అబ్బో ఇంత పెద్ద కష్టమైన మీటింగ్ ఉంది ఈ రోజు వీళ్ళతో దెబ్బలాడాలి నేను, ఇలాంటి థాట్స్ అన్ని వచ్చేవమ్మా. ఇప్పుడు అలా కాదమ్మా. ఇప్పుడు కంప్లీట్ గా ఓన్లీ మీరేం చెప్పారు, నేనేం విన్నాను, నాకేం అర్థమైంది, లేకపోతే ఇంత ముందు నేను చదువుకున్నవి వీటి గురించి ఆలోచించడం వల్ల చాలా ప్రశాంతంగా చాలా పాజిటివ్ ఎనర్జీతో లేస్తున్నానమ్మా. ఆ రోజు కూడా అలాగనే గడిచిపోతుందమ్మా. మూడోది వచ్చి కంటెంట్మెంట్ అమ్మా, సంతోషంగా ఉండటం, ఏది ప్రాప్తించిందో దాంతో ఉండడం. అది పైన చెప్పినట్టు ఒకసారి నామస్మరణ వల్ల ఆటోమేటిక్ గా వేటి వల్ల వెళ్ళట్లేదు. మీరు చెప్పిన లెసన్స్ క్లాసెస్ వల్ల మీరు చెప్పిన ఒక చిన్న కాన్సెప్టే అమ్మా, అది పెద్ద యోగా సిస్టమ్ లో లెసన్ అవ్వక్కర్లేదు. కానీ ఏదైనా మీరు చెప్పినప్పుడు అది ఏదో బల్బ్ వేసినట్టు, ఇది ఒక స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలిగినట్టు అలా టక్కని ఏదో అనిపిస్తుంది. అది చాలా కొన్ని హత్తుకుపోతాయి కదమ్మా, అలాంటివి బాగా అనిపించిందమ్మా. సో వివేకం అంటే పుస్తకాలు, ఇప్పుడు యోగా సిస్టమ్ లో 30,000+ శ్లోకాలు ఉన్నాయంటమ్మా. నాకు అన్ని విన్నామో చదివామో నాకు తెలియదమ్మా. కానీ ఇప్పటి వరకు యోగా సిస్టమ్ లో విన్నవి నాకు కావాల్సినవి, నాకు కావాల్సిన మీరు చెప్పినట్టు అనిపించేస్తానమ్మా. ఆల్రెడీ నాకు ఇంకెన్నున్నాయో కూడా తెలియదమ్మా నాకు. కానీ ఇప్పటి వరకు బాగుపడడానికి నాకు ఏమైతే కావాలో అది ఆల్రెడీ మీరు చెప్పారు. మేం చేయాల్సిందల్లా నేను ప్రయత్నం చేయాలి ఇంకా అని బాగా అర్థమైందమ్మా. సో ఇప్పుడు ఉన్న దాంతో కంటెంట్మెంట్ గా హ్యాపీగా ఉంటూ ఆ విచారణ మీరు ఏదైతే చెప్పారో ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం, అది తలుచుకుంటూ మననం చేసుకోవడం వల్ల నాకు ఇంకా బాగా ఉపయోగిస్తుందని అర్థమైందమ్మా. లాస్ట్ సత్సంగం అమ్మా. ఇది నేనంత గొప్పగా అంటే మీరు చెప్పినంత ఇదిగా చేయలేకపోతున్నానమ్మా. కొన్ని క్లాసులు టైమింగ్స్ దీనివల్ల. కానీ మీరు ఇంతకు ముందు నేను చెప్పినట్టు దూరంగా ఉన్నాను అన్న ఇది నాకు ఇప్పుడు కలగట్లేదమ్మా. ఈ క్లాస్ లో కాసేపు ఉన్నా, 20 నిమిషాలు జాయిన్ అవ్వినా, ఏం జాయిన్ అయినా ఏదన్నా ఇలాంటిది వింటూ ఉన్నప్పుడు, మీ మాట వింటూ ఎవరన్నా వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు తెలియని ధైర్యం, ఆ రోజు నాకు ఏదన్నా అంటే లౌకికంగా ఏదన్నా అంటే కరెక్ట్ గా అవ్వకపోయినా ఏ జరగాల జరుగుతుందిలే అని వదిలేసిన విషయాలు కూడా ఇంకా బలంగా చూడు నేను కూడా ఉండగలను, నాకు కూడా మంచిగానే అవుతుంది, ఈ దాని గురించి పట్టించుకోకూడదు అని ఇంకా బలము స్ఫూర్తి బాగా వస్తోందమ్మా. ఆ సత్సంగం ఇంకా బాగా చేసే ప్రయత్నం చేస్తానమ్మా తప్పకుండా మీ ఆశీర్వాదంతో. ఇప్పటి వరకు అర్థమైనవి ఇవే అమ్మా. ఏమన్నా తప్పుగా అనున్న మాటలు తప్పుగా మాట్లాడినా క్షమించండి అమ్మా. పాదాభివందనాలమ్మా. శుభం తల్లి, బాగా చెప్పారు. శుభం. ఇంకా వేరే వాళ్ళకి సమయం లేదు కదా, ఉందా ఎవరికన్నా? ఎవరు అసలు రెండో వాళ్ళు ఎవరు? నేనండి గురుగారు. ఓకే లక్ష్మి, రేపు చెప్పుకుందామా? మీకు రాత్రేమో. నాకైతే పర్వాలేదమ్మా. ఇంక మిగతా వాళ్ళ సంగతి ఒకసారి కనుక్కుంటానమ్మా. జయ, హేమ గారు, స్వర్ణ గారు. జయ, పర్వాలేదమ్మా. ఓకే పర్వాలేదమ్మా. చెప్పేసండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం గురుగారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అసలు ఫస్ట్ ఫండమెంటల్ గా గురువు అంటే ఏంటి అనేది నేను సరిగా అర్థం చేసుకున్నానా లేదా అని ఫస్ట్ నా డౌట్ అన్నమాట మొదట్లో. తర్వాత రమణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అంటే నేను ఇది మొదటిసారి ఇలా చెప్తున్నాను, అంచేత ఏదైనా పొరపాటు తప్పు ఉంటే మటుకు క్షమించండి. తర్వాత గురువు అంటే ఏంటి అర్థమైందంటే, భగవంతుడు అందరి దగ్గరికి వచ్చి మనందరికి ఇట్లా కూర్చోబెట్టి లెక్చర్లు ఇవ్వటం అవన్నీ ఆయనకి కుదిరే పని కాదు కనుక గురువు రూపంలో ఆయన మన గురువుకి ఒక గురువుని చూపించాడన్నమాట. అంటే ఆ గురువుకి ఆ పరమాత్మకి భగవంతుడికి అసలు ఏమి తేడా లేదు. సో అంచేత భగవంతుడు పంపించిన గురువే ఆయనే పరబ్రహ్మ అని పరిపూర్ణంగా నమ్మి శరణాగతి చెందాలి.
అందులో ఏంటి ఇంకా చేసినప్పుడు బంధాలు బాంధవ్యాలు విహిత ధర్మాలు చేయడం చాలా మెలకుగా ఉండాలని అర్థం. ఈ మానవ జన్మకి అది చాలా కష్టమే. కానీ గురువుని మనం పరబ్రహ్మగా నమ్మాం గనుక ఆయన్ని పెట్టేశామంటే అన్ని కష్టాలు ఆయనే చూసుకుంటారు. అవి చాలా సులభంగా కూడా మనకి గట్టెక్కిచ్చేస్తారు. మధ్యలో నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను, అంటే హెల్త్ రీచా అట్లా అంట అనమాట. అప్పుడు నేను గురువు గారికి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఆయన ఏం చెప్పారు, పూర్వజన్మ మూలానికి కొన్ని రుణాలు ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే కొన్ని బాధల రూపంలో ఇట్లా పోతాయి. అవి అనుభవిస్తేనే మన బ్రహ్మ మార్గం సులభం అవుతుందని చెప్పారు. సో అది నేను చాలా ఇంచుమించు 100% నేను అది ఫాలో అయిపోయినాను. సో ఇప్పుడు ఏ విధమైన బాధ కానీ ఏమీ లేవు, చాలా నిమిత్త మాత్రంగా ఉన్నా. అంతా ఆచరణ ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే ఆవిడ చెప్పింది నేను ఆచరణలో పెట్టడం మూలాన్ని జరిగిందని నేను 100% గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. ఇంకపోతే బ్రహ్మం గురించి చెప్పాలంటే బ్రహ్మం గురించి బ్రహ్మమే చెప్పాలి. సో అందరూ ఏంటంటే ఆ బ్రహ్మాన్ని చేరే మార్గాలు చెప్తారు మనకి. ఆ మార్గాలు వెనకాల వెళ్ళటమే మన పని. గురువు గారు చెప్పినట్టు ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. అంటే ఆవిడ అన్నీ చెప్పారు, మనకి బాగా నది దాకా తీసుకెళ్లారు, కానీ నీళ్లు తాగటం మన పని అన్నమాట. సో అట్లాగే మా ఆచరణలో పెట్టడం ఒకటే మంది అన్నమాట. అసలు భగవంతుడు మామూలుగా మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు వేస్తాడు మనకి అన్నారు. కానీ మరి నా అదృష్టం మరి ఏమో నాకు తెలియదు, కానీ భగవంతుడే ముందు నా దగ్గరికి వచ్చాడు. వచ్చినా కూడా నేనేంటంటే ఆయన వచ్చినా కూడా నేను ఒక అడుగు వేయడానికి ఎందుకో మరి ఇంకా సంకోచం తెలియట్లేదు, నాకే తెలియట్లేదు. తర్వాత గురువు అంటే కూడా భక్తితో కూడా భయం కూడా ఉండాలి. భక్తి ఎట్లాగో ఉండాలి, అందరికీ ఉంటుంది. కానీ గురువు అంటే అమ్మ ఆవిడ చెప్పించే పని చెయ్యకపోతే మనకి ఏమవుతుంది అని ఒక భక్తితో కూడా ఉండాలన్నమాట. అని భక్తి భయంగానే ఉండాలి. నేను అజ్ఞానంలో ఉన్నాను, అవిద్యతో ఉన్నాను అని తెలుసుకుని అవన్నీ సమంగా ఆచరించటమే బ్రహ్మాన్ని తెలుసుకోవటం అని నాకు అనిపించింది. ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని చేరుకోవాలని తపన అయితే ఉంటుంది, జిజ్ఞాస అయితే ఉంటుంది, కానీ వెంటనే మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. సో దానికోసం భగవంతుడు ఏం చెప్పారు మనకి, గురువు గారు ఏం చెప్పారు, శరణాగతి పరిపూర్ణంగా శరణాగతి చెయ్యటము, గురువు గారు చెప్పిన విధంగా వాటన్నిటిని చెయ్యాలంటే సత్వగుణం ఒకటి, మౌనం ఒకటి, అహంకార రాహిత్యం, ఆ మూడింటిని కూడా చేయాలని చెప్పారు. అంటే ఏంటి, మొదట్లో మనకి అహంకారం ఇడిచిపోవాలంటే సత్విక రజోగుణాలు తమో గుణాలు మనుషులు అందరిలోనూ ఉంటాయన్నమాట. సో దీనికి ముఖ్యంగా సాత్విక భోజనం చేయాలని చెప్పారు. బతకటానికే తినటానికి బతకటం కాకుండా చూడాలి. మితంగా తినటం, శుచి శుభ్రంగా తినటం, భగవంతుడికి నివేదన ప్రసాదాన్ని తీసుకోవటం అన్నమాట. ఇప్పుడు మన లోపల ఉన్నది కూడా బ్రహ్మమనే మనం నమ్ముతున్నాం కదా, అటువంటిప్పుడు అశుద్ధమైనవి నిన్నటివి మొన్నటివి తినటాలు అవన్నీ ఎలా చేస్తాం మనం. సో అదొకటి చెప్పారు భగవాన్. తర్వాత మౌనంగా ఉండటం, మితంగా మాట్లాడటం, అంటే ఇతరుల్ని నొప్పించటము, వాళ్ళలో తప్పులు వెతకడము, నేనే గొప్ప అని చూపించుకోవటము, ఇవన్నీ చాలా ఎక్కువగా మాటల్లోనే ఉంటాయి కనుక మాటల్ని ఎంత తగ్గించి మితంగా మాట్లాడి మౌనంగా మనస్సులోనే మౌనంగా ఉండటం అనేది అలవాటు చేసుకుంటే చాలా వరకు వీటి నుంచి బయటపడతామని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకపోతే దానం చేసేటప్పుడు పుచ్చుకునే వాడికి మనం దండం పెడతాం, వాడు పుచ్చుకునేవాడే లేకపోతే మనం ఎవరికి అసలు దానం చేస్తాం. సో పుచ్చుకునే వాడిని బ్రహ్మగా ఉంచి కృష్ణార్పణమస్తు పరబ్రహ్మాండమస్తు అంటూనే ఇస్తున్నాం. సో నేనే ఇస్తున్నాను అనేది దాంతో అహంకారం కూడా తగ్గిపోతుంది. ఇకపోతే భగవంతుడు మనకి పూర్వజన్మ సుకృతాల మూలాన మనకి ఈ జన్మ ఇచ్చాడు, ఈ శరీరం ఇచ్చాడు. ఈ శరీరం మనం ఎట్లా వాడుకోవాలి, అవన్నీ కూడా మనం చేసే పనులన్నీ కూడా భగవంతుడికే అర్పణ చేయాలి. భగవంతుడికి అర్పణ చేసి జన్మ ఇచ్చినందుకు కర్మరాహిత్యం చేసుకోవాలి. కర్మ కరిగిపోవడానికి భగవంతుడు మనం ఆయన్ని నమ్మాం కనుక తప్పకుండా ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ ఫలాన్ని అన్ని ఆయనకే అర్పించాలన్నమాట. తర్వాత నేను ఒక చిన్న కథ ఒకటి విన్నాను, అది చెప్పదలుచుకున్నాను. ఒక దొంగ ఒకరి దగ్గర బంగారం కాజేసి తీసుకెళ్ళిపోతున్నాడు అన్నమాట. సో అతను ఏంటంటే కంప్లైంట్ చేయగానే పోలీసులు వాడిని మొత్తానికి పట్టుకున్నారు. దొంగ దొరికాడు. అప్పుడు వాళ్ళు పోలీసులు అడిగారు, ఎవరిని, బంగారం పోగొట్టుకున్నాయని అడిగారు. ఏమంటే బంగారం, కానీ ఆయనకు తెలియకపోయినా బంగారం మీద అంటే నాది పాల్గొన్నారు. ఒక పక్కన కూర్చున్న వాడు ఏం చేశాడంటే వాడు చాలా ఆశగా ఆ బంగారం నాది అన్నాడు.
సరే అని చెప్పేసి నాది అనేటప్పటికి వాడికి నాది అనేటప్పటికి ఏమైందంటే కష్టాలు మొదలైపోయినాయి. అయితే పద పోలీస్ స్టేషన్ కి అక్కడ ఇది చేద్దుగానని చెప్పారు అనమాట. సో మొదటి వాడు ఏం చేశాడు, వాడిదైనా కూడా నాది అనేది చెప్పకుండా వాడు వదిలిచేసుకున్నాడు. వాడికి ముందే తెలుసు నాది అని చెప్పారంటే ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, సో నాకెందుకు వచ్చిన గోవాలని చెప్పి ఆ నాది అనేది వాడు వదిలేసుకున్నాడు. ఆ రెండో వాడు ఏం చేశాడు, ఆశ ఎక్కువైపోయి వాడు నాది 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 అనేటప్పటికి వాడు ఏం చేశాడు, వాడి జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. సో నాది నేను అనేది ఎంత ప్రమాదకరమైనో తెలుసుకున్నాం. తర్వాత సత్సంగంలో బాగా మనం తరించవచ్చు. కర్మ అర్పణ కొంచెం కొంచెంగా కర్మణ అర్పణ చేయాలన్నమాట. సర్వకాల సర్వావసలేందు రాత్రి పొగలు కూడా అసలు ఏ పని చేసినా అసలు ఇక మధ్య అనే గ్యాప్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే జీవించాలి. ఈ శరీరం లేకపోతే మనం ఆయన్ని తెలుసుకోలేం కనుక ఆ శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు హరి అని నామపారాయణ కనుక కొంచెం సేపు చేసినట్టయితే రాత్రి పడుకుని పొద్దున లేచేదాకా మనం భగవంతుని నామస్మరణ చేస్తుంటే అని చెప్పి గురువు గారు చెప్పారు. ఆ రకంగా అది. సో హరి అని ఒక్కసారి కనుక మనసారా అంటే మన పాపాలన్నీ పోయి స్వర్గం ద్వారం దగ్గర మొదట్లో ఉంటాంట. మనం ఒక నామం చెప్తేనే మనం ద్వారం దగ్గర ఉంటే ఇక మనం భగవంతుడు స్మరణ చేసినా ఏది చేసినా ఇంకా అది ఎంత జరుగుతుందో అది ఆ భగవంతుడే చెప్పాలి మనకి. ఇకపోతే మన శరీరం కూడా ఏంటి, పంచ తన్మాత్రలతోనూ వీటన్నిటితోనూ మనకి తయారైంది. పంచభూతాలతోనూ జ్ఞానేంద్రాలతోనూ వీటన్నిటితోనూ వచ్చింది అన్నమాట. ఆ బ్రహ్మ కీట జనని అంటే ఏంటి, ఆ బ్రహ్మ మా అమ్మవారు అందరిలో కీటం దగ్గర నుంచి అందరిలోనూ ఆవిడ ఉన్నదన్నమాట. ఆవిడ మనలో ఉన్నదే అమ్మ చైతన్యం. ఆ చైతన్యం అమ్మ ఎప్పుడు అమ్మని చింతన చేయటం వలన ఆనందమే జరుగుతుంది. సో రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోచల మనే రూపేక్షకోదండ పంచ తన్మాత్ర సాయిక అంటే ఏంటి, మన కోపాన్ని కానీ రాగాన్ని కానీ అదుపులో పెట్టాలంటే అమ్మ ఒక ఆయుధాలే చాలు. ఎందుకంటే ఆవిడ మన కోపాన్ని రాగాన్ని పోంటే అమ్మ పాసంతోనూ అంకుశంతోనూ అవన్నీ కూడా తీసేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇది పంచ తన్మాత్ర సాయిక నియంత్రించి ఇచ్చుదండంతో అనమాట. మనకున్న ఇచ్చుదండం అంటే ఏంటి, చెరుకు అనమాట. మనం కనుక వీటన్నిటిని పూజిస్తే మనకున్న పంచ తన్మాత్రలు అన్నీ కూడా ఆ ఇచ్చుదండంతో అమ్మవారు మనకి మనసులోకి చాలా తీయగా మన మనసుని మన కష్టాలన్నీ పోగొట్టి అన్ని తీసేస్తుంది. మృత్యుదారు కుఠారిక, మృత్యుదారి అంటే ఏంటి, పదునైన గొడ్డలతో మన దుర్గుణాలన్నీ కూడా ఆవిడే నశింపజేస్తుంది. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. సో ఈ 9 ఆవరణలు దాటితేనే మనం బిందువు చేరుకోగలం. అట్లాగే అన్ని దుర్గుణాలు వదిలితే తప్ప బ్రహ్మాన్ని కూడా మనం చేరుకుంటాం. అంతవరకు బ్రహ్మం గురించండి. తర్వాత నేను కూడా షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు అవన్నీ చాలా విన్నాం అనమాట. అవన్నీ ఏంటంటే ఆ రోజు వరకే విన్నాం. ఆ 2.5 గంటలో ఎంతో అని చెప్పేవారు. ఆ గుళ్ళో ఎక్కడ 3 రోజులు 5 రోజులు 7 రోజులు చెప్పేవాడు. అంతే, అది వినడం మళ్ళీ ఇంటికి వచ్చాడు. బయట గేట్ దాటి బయటకు వచ్చేటప్పటికి అన్ని మళ్ళీ చాలా మామూలు. ఒకవేళ ఎవరన్నా నిన్న ఏం చెప్పారు అని ఎవరన్నా అడిగితే కాస్త వాళ్ళకి ఏదో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట. అంతకు చెప్పించి ఇక ఇంటికి వచ్చాక దాని గురించి ఒక ఆలోచన కానీ ఏమి అసలు అట్లా ఏమి అన్నమాట. ఆ తర్వాత గురువు గారితో కూడా నాకు 20 సంవత్సరాలు దాదాపుగా పరిచయం ఉందన్నమాట మొదటి నుంచి. ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది, బాగానే గ్యాప్ వచ్చేసింది. అయినా కూడా ఆ పరబ్రహ్మ కరుణ నా మీద ఉంది కనుక మళ్ళా నేను గురువు గారిని కలుసుకోగలిగాను. దాన్ని బట్టి నాకు అర్థమైందంటే బ్రహ్మాన్ని చేరడానికి బ్రహ్మమే ఆధారం అన్నమాట. ఈశ్వర సేవ చేయటమే మన జీవితానికి ధన్యం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను సరిగా చెప్పలేకపోయినా ఎవరికైనా ఏమన్నా బాధ కలిగినా నన్ను క్షమించండి. గురువు గారు నన్ను ఇంక మీద మీరే దోవలో పెట్టాలి. నమస్కారం. శుభం. ఓకే, సరే. ఎవరైనా ఇంకేమన్నా మాట్లాడతారా? ఏమన్నా చెప్పదలుచుకుందా? సందేహాలు, ప్రశ్నలు? లేదమ్మా. ఓకే, శుభం భూయాత్. తస్మై శ్రీ గురవే నమః. అమ్మ, మీరు చెప్పిన ప్రవచనాలతో మీ బ్లెస్సింగ్స్తో నాకు అర్థమైంది. బ్రహ్మం గురించి ఏంటో మీ బ్లెస్సింగ్స్తో చెప్తున్నామమ్మా. ఏమో తప్పుగా చదివితే క్షమించండి అమ్మా. మా బ్రహ్మం నాకు మీరు చెప్పిన ప్రవచనాల్లో అర్థమైంది ఏంటంటే బ్రహ్మం అంతలో అందరిలో ఉన్నారమ్మా.
బ్రహ్మం తెలిసే ముందర నాకు ఎప్పుడు అనిపిస్తున్నది అందరు దేవుళ్ళు ఒకళ్ళే కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉండి ఆయనకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటే ఆయన అన్ని తీరుస్తారు అని ఒక దీంట్లో ఉండేదమ్మా. కానీ మీ ప్రవచనాలు అన్ని వినిన తర్వాత ఆయన ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు అని అర్థమైందమ్మా. బ్రహ్మం గురించి ఇవన్నీ వినిన తర్వాత మీ ప్రవచనాలు అన్నీ చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే అంతా బ్రహ్మం గురించి తెలుసుకుంటూ ఉంటే ఎప్పుడు దాంట్లోనే ఉంటే అంతా హ్యాపీగా ఉంటుందమ్మా. నెగిటివిటీ అంటూ ఏం ఉండదు. ఎలాంటి థాట్స్ లేకుండా, ఎలాంటి ఎవరి మీద గ్రడ్జు, రివెంజు, ఇష్టాలు, ఎలాంటి ఆలోచన అవన్నీ లేకుండా ఉంటేనే బ్రహ్మం అని అర్థమైందమ్మా. మా బ్రహ్మంని చేరుకోవడానికి మార్గం నిత్య నామస్మరణ, మీరు చెప్పిన ప్రవచనాలు వినటం, పారాయణం నిష్టగా చేసుకోవటం అని చేసుకుంటే ఆ బ్రహ్మంని చేరుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనమ్మా. ఇంకోటమ్మా నాకు అర్థమైంది, ఏ పని చేసినా పొద్దున్న లేచి మనం మంచినీళ్ళు తాగినా తిన్నా ఏ పని చేసినా ముందర ఆయన నామస్మరణ చేసుకుని పని చేస్తే దాంట్లో ఎలాంటి అడ్డంకు లేకుండా అంతా ఆయనే బెస్ట్ చేస్తాడని అర్థమైందమ్మా. ఇంకోటి ఏంటంటే అమ్మా, ముందర నాకు బ్రహ్మం తెలుసుకునే ముందర ఎలా ఉండేదంటే ఆయనకి గుడికి వెళ్ళి చెప్పేసేస్తే ఆయన తీరుస్తారు ఓకే, కానీ ఆయన వింటున్నాడా లేదా, ఆయన నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారా లేదా అని ఒక దీంట్లో ఉండేదమ్మా. కానీ మీ ప్రవచనాలు అన్ని వినిన తర్వాత అర్థం ఏంటంటే ఆయనే మిమ్మల్ని నాకు ఒక గురువులాగా పంపించి ఆయనతో చెప్పినా మీతో చెప్పినా అంతా ఒకటే, గురువుకి బ్రహ్మానికి ఎలాంటి తేడా లేదు. నేను నాకు కావాల్సింది ఎలా నాలో నేను చెప్పకపోయినా కూడాను ఒక గురువు నాకు ఎలా పంపించారు, ఆయన నాకు అలాంటి సరైన దోవలో పంపిస్తారు, ఎలాంటి తేడా లేకుండా గురువుకి బ్రహ్మంకి అని బాగా అర్థమైందమ్మా. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఈ నిష్ఠ ఎంత ఇదిగా పెంచుకుంటే అంత రోజు నిత్యగా అదే చేస్తుంటే నాలో ఉన్న నెగిటివిటీ, అహంకారం, ఈగో అలాంటివి ఏమేమి ఉన్నాయో అవన్నీ పోతాయని బాగా అర్థమైందమ్మా. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఆ బ్రహ్మం నాతోనే ఉన్నాడు అని ఒక థాట్ ప్రాసెస్లో ఉండేదమ్మా ముందర. కానీ అది ఆయన చూపిస్తాడు కానీ అది అప్పటికి వరకు గ్రహించేసేసి అది అప్పటికప్పుడు నా ఈగో మూలంగా నేను అది ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. అని ఉన్నాడు కానీ నాకు ఉన్న అహంకారం మూలంగా ఓకే ఉన్నారు, చేసేసారి, అయిపోయింది, మళ్ళీ దీంట్లో పడిపోయేదాన్ని అమ్మ. కానీ మీ ప్రవచనాలు రోజు అలా నిత్యగా మీరు చెప్పారు కదా, వింటుంటేనే తెలుస్తుంది, వింటుంటేనే మీకు అర్థం అవుతుంది అని, అలా కంటిన్యూస్గా వింటుంటే కాదు ఆయన నా మిస్టేక్స్ మూలంగా నేను అసలు అర్థం చేసుకోలేకపోయాను, ఆయన ఎప్పుడు నాతోనే ఉన్నారు, మీరు గురుగారుగా నాతో ఎప్పుడు అలానే ఉంటారు అని బాగా అర్థమైందమ్మా. అండ్ అమ్మ, ఈ బ్రహ్మంకి మార్గంలో వచ్చే ముందర వచ్చిన తర్వాత కూడా ఏదైనా చాలా తెలియకుండా చాలా తప్పులు చేశానమ్మా, దానికి క్షమాపణ అడుగుతున్నానమ్మా. ఇంకా ముందర కూడాను అమ్మ ఈ బ్రహ్మ మార్గాన్ని వదులుకోకుండాను దీంట్లోనే నిష్ఠ ఇంకా పెంచుకుంటూ మీరు చెప్పిన దోవ గురువు గారు ఎట్లా చెప్పినా ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా అలా చెప్తేనే మనకి నాకు అంత మంచిగా జరుగుతుంది, ఆయన ఎప్పుడు నాతోనే గురువుగారు ఉంటారు అని ఒక 100% దీంట్లోనే రావాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నానమ్మా. నేను దోవ తప్పకుండా ఎప్పుడు మీరు నాతోనే ఉండాలమ్మా. అండ్ దీనికోసం నేను నిష్ఠ ఇంకా పెంచుకుంటానమ్మా. అంతే అమ్మా, నాకు బ్రహ్మం గురించి అర్థమైందమ్మా. మీరు నాతోనే ఎప్పుడు ఉండాలమ్మా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అమ్మా. నాకు దీనికన్నా ఇంకా అర్థం కాలేనమ్మా, ఇంత అర్థమైందమ్మా. పాదమే ఉన్నాలమ్మా. నేనమ్మా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం భేషజే గౌరోగినాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. అమ్మా, నాకు బ్రహ్మం అంటే ఒకటే తెలుసమ్మా, సంతోషం, ఆనందం. ఈ ఆనందం అందరిలోనూ ఉంది, నాలోనూ ఉంది. కాకపోతే ఈ ఆనందం మనకి అప్పుడప్పుడు మనలో ఉన్న దుఃఖాల మూలంగా అది కనపడకుండా పోతుందమ్మా. ఈ దుఃఖాలు ఎందుకు
వస్తాయి అంటే మనలో ఉన్న చెడు గుణాల మూలంగా, దాని మూలంగా అది మనలో ఉన్న అన్హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ని కవర్ చేస్తుంది. సో ఈ హ్యాపీనెస్ మనకి నిత్యంగా లభించాలంటే దీనికి మనకి ఒక టూలు లేకపోతే ఏదో ఒకటి కావాలి, మార్గం తెలియాలి. సో ఈ మార్గం తెలిసేందుకు ఆల్రెడీ ఈ మార్గంలో బాగా ఇదైపోయిన గురువులు ఉంటారు. ఆ గురువులే మనని మార్గంలో నడిపించి ఆ పూర్ణమైన ఆనందాన్ని తెచ్చుకునేందుకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు గురువులు ఉంటే సరిపోదు, గురువులు చెప్పింది మన ఆచరణలో పెట్టాలి. గురువులు ఎలా అంటే ఒక డాక్టర్ లాగా అనుకుంటే మనలో ఉన్న ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు తెలుసుకుని వాటికి తగ్గట్టుగా మనని ఆ రోగాల నుంచి బయటపడేందుకు కావలసిన వెపన్స్ కానీ అలాంటివి లైక్ సత్సంగము, లేకపోతే ప్రదర్శనలు, శ్లోకాలు ఇవన్నీ చదువుతూ వాటి నుంచి బయటికి వెళ్ళేందుకు మార్గం వాళ్ళు చూపిస్తారు. అండ్ అవి వాళ్ళు చెప్పారని మనం వదిలేస్తే సరిపోదు, దానికి మన ఆచరణ పెట్టాలి. అది ఎంత నిష్టగా, ఎంత ఇదిగా పెడితే అంత తొందరగా వాటి నుంచి మనం బయటపడతాము. అండ్ మనం ఆ సంపూర్ణ ఆనందం కూడా మనకి నాకు లభిస్తుందమ్మా. అండ్ లేదమ్మా, లేదు, ఒక నిమిషం, కొంచెం టెన్షన్ వచ్చేసింది, ఒక నిమిషం అమ్మా. సో ఇక్కడ నాకు ఇంకొకటి బాగా అర్థమైంది ఏంటంటే అమ్మా, గురుకి బ్రహ్మానికి ఎలాంటి తేడా లేదమ్మా. అదొకటి బాగా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే, యాక్చువల్గా నా ఈ యొక్క జర్నీ ఇక్కడికి రావటం అంటే ఈ సత్సంగంలోకి రావటం ఇది కూడా ఆ బ్రహ్మం ఒక కరుణ మూలంగానేమ్మా. నేను ఈ జర్నీ యాక్చువల్గా ఎంత అమేజింగ్గా ఉందంటే, నేను యాక్చువల్గా విదితాఖిల శాస్త్ర సుధా జలతే అని ఇక్కడ మన సత్సంగంలో ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు అప్పుడు ఉన్నట్టుండి నాకు ఒకలాంటి ఒక స్ఫూర్ణ కలిగింది. మొత్తం నా ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు ఒకసారి అట్లా రీలోట్ అయింది. నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు శంకర బాల విద్యాలయ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ నాకు ఈ శ్లోకం నాకు ఫస్ట్ టైం అక్కడ నేర్పించారమ్మా. ఆ టైంలో ప్రతిరోజు స్కూల్ ప్రేయర్లో ఇది ఉండేది, విదితాఖిల శాస్త్ర సుధా జలతే అని. అది ప్రతిరోజు స్కూల్ ప్రేయర్లో ఉండేదమ్మా. అండ్ మాకు ఎవ్రీ ఫ్రైడే మాకు మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాసులు ఉండేది. అక్కడ ఇది కంపల్సరీగా ఇది చదివేవాళ్ళం. అది కాకుండా ఇంకా నీతి ఇవన్నీ చెప్పేవాళ్ళు దాంట్లో. దాని తర్వాత నా అదృష్టం ఎంత ఇది అంటే, అప్పుడు స్వామి జయేంద్ర సరస్వతి స్వామి వారు మా స్కూల్కి వచ్చారమ్మా. వచ్చారు, ఆయనతో పాటుగా విజయేంద్ర సరస్వతి గారు కూడా వచ్చారు. ఇద్దరు వచ్చారు. అవాళ మేము ఆయన అయోధ్య మండపం నుంచి స్కూల్కి వచ్చేంత వరకు మేము అందరం కలిసి జయ జయ శంకర హర హర శంకర చెప్పుకుంటూ ఆయన వ్యాన్లో దిగి అందరూ అక్కడ
రెసిడెంట్స్ అందరూ వస్తే వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుని ఆయన ఆసనం తీసుకునేంత వరకు మేము ఒక 20 మంది ఉన్నాం ఈ కోరస్ పాడేందుకు విదితాఖిల శాస్త్ర. ఆయన వచ్చి ఆయన ఆసనం తీసుకునేంత వరకు మేమందరం విదితాఖిల శాస్త్ర చదువుతూనే ఉన్నామమ్మా. అదంతా అయిన తర్వాత ఆయన అందరినీ ఆశీర్వాదం ఇచ్చారమ్మా. సో అట్లా అది మళ్ళీ ఇక్కడ వచ్చేసరికల్లా మళ్ళీ ఇది వినేసరికల్లా అమ్మ మీరు ఇది చదువుతున్నారా, ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, ఇది ఇప్పుడు మళ్ళీ ఇది ఇట్లా వచ్చింది అని అనుకున్నాను. అప్పుడు ఆ గురు ఆశీర్వదించారు, ఇప్పుడు నాకు ఈ గురు దొరికారమ్మా. ఇట్ ఈస్ లైక్ దాన్ని ఏమంటారు, నాకు ఆ వర్డ్ రావట్లేదు, కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేయలేమా. ఆయన కరుణ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది దీని నుంచి తెలుస్తుందమ్మా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆచరణలు ఇవన్నీ పెట్టేప్పుడు బేసిక్గా ఏంటంటే మీరు క్లాస్లో చెప్తూ ఉంటారు చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇవన్నీ, అట్లా నాకు కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయమ్మా. కొన్నిసార్లు ఎట్లా అనుకున్నాను. మీరు అప్పుడు క్లాస్లో ఆచరణ గురించి చెప్పేవారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి గురించి పట్టించుకోకు. అది పర్సనల్గా మిమ్మల్ని కలిసినప్పుడు కూడా మీరు చాలా నాకు చెప్పారు. ఇవన్నీ నేను గుర్తుంచుకుని నా ఆచరణలో 100% పెడుతున్నానమ్మా. సో దాని మూలంగా ఏమవుతుందంటే నాకు ఈ డిస్టర్బెన్సెస్ వాటి మూలం నాకు ఎలాంటి దుఃఖం లేదు, అండ్ ఇంకా ఫోకస్ పెరుగుతోంది. అండ్ ఇంకా బాగా చేయాలని నాలో ఆ తపన కూడా బాగా పెరుగుతోందమ్మా. దీని నుంచి నాకు ఇంత ముందర దుఃఖాలు వస్తే కొంచెం ఏంట్రా ఇంత డిస్టర్బెన్స్ వస్తుంది అనుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే అవి వస్తుంటే నాకు ఆనందమే వస్తుందమ్మా. అవి వస్తుంటే ఒకలాంటి స్మైల్ వస్తుంది, వచ్చేసి నా పాటు నేను నామం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ నాకు అవి వస్తోంది నేను చేయలేకపోతున్నాను అన్న ఆ ఫీలింగ్ రావట్లేదమ్మా. ఈవెన్ ఈ దీక్షలు అలాంటివన్నీ మీరు ఇచ్చిన దాంట్లో కూడా ఒళ్ళంతా నొప్పులు వచ్చినాను, దాని నుంచి నాకు నవ్వు వస్తుంది కానీ నాకు ఏం రావట్లేదమ్మా, వేరే ఎలాంటి భావన కూడా రావట్లేదు. ఇవన్నిటికి కారణము గురువు అయిన మీరే అమ్మా. నన్ను ఇంకా ఈ మార్గంలో ఇట్లానే నన్ను ఇట్లానే తీసుకుని వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నామా. అండ్ మీరు నన్ను వదలని నాకు బాగా తెలుసు, నాకు 100% తెలుసు. అండ్ ఇప్పుడు నాకు ఇంకా నమ్మకం కుదురుతుంది. నేను ఇంత ముందర ఈ నారాయణ ఇవన్నీ ఎట్లా చదువుతానరా అని అనుకునేవాళ్ళని. అమ్మ వాళ్ళందరూ చదువుతుంటే నాకు అరే నేను శుద్ధ పప్పులాగా కూర్చున్నాను, నాకేం తెలియదు, ఇవన్నీ ఏం రావు అని. ఆయన రికార్డింగ్స్ అని చేయొచ్చు మీరు 10 సార్లు చెప్తూ ఉంటే నేను ఏంటో ఏం చేయరాబోతున్నా అనుకుంటుంటే ఉన్నట్టుండి ఒకరోజు ఏదో చేయాలనుకున్నాను. అందరూ చెప్పారు నాకు తెలుగు అంత బాగా రాదమ్మా, కానీ ఈజీగా సింపుల్గా ఉన్న శివానంద అలాంటివి ఏదో చదువు రికార్డింగ్ చేయటం మొదలు పెట్టండి అని అన్నారు. కానీ వాళ్ళు అసలు ఏందో కూడా నాకు తెలియదు. నేను శ్రీమాత జయాన్ని కూడా అడిగాను ఏమున్నాయి రికార్డింగ్ చేసుకునేందుకు, ఏవి ఉన్నాయంటే అన్నీ అయిపోయి నారాయణ ఒకటి స్టార్టింగ్ లో ఉందని చెప్పారు. తర్వాత నేను ఇంట్లో కూడా మా ఆవిడని అడిగితే ఆవిడ కూడా ఏం చెప్పారంటే చేసేద్దాం రికార్డింగ్ అన్నారు. మీ దగ్గర కూడా నేను యాక్చువల్లీ శివానంద లహరి చెప్తామని అనుకున్నానమ్మా, కానీ నా నోట్ నుంచి శివానంద లహరి రాలేదు, నాకు నారాయణమే వచ్చింది. నేను అనుకున్నా ఆయన నా చేత ఇదే చదివించాలని అనుకున్నాడు. అది తెలుసుకోవాలి, ఇంకా ఉంది కదా అని శివుడిని అనుకున్నాం. అట్లా అని కాదమ్మా, కాకపోతే నాకు యాక్చువల్ గా అది శివుడు అంటే అది నాకు చిన్నప్పటి నుంచి ఆయన మీద అది ఏంటో నాకు చెప్పలేను, అది ఒకలాంటి ఇది. సో యాక్చువల్ గా మీ గురించి నేను మనసులో చెప్పుకుంటూ ఉంటా గురు రూపాయ నమ శివాయ అని. కాకపోతే ఏంటంటే నారాయణ్యం చదువుతున్నప్పుడు ఇనిషియల్ గా చాలా కష్టంగానే ఉండేదమ్మా. అంటే ప్రతిసారి ఎక్కడో ఒక ముక్క దగ్గర ఆగిపోయేది. ఒక 10 సార్లు చదివాను, 20 సార్లు చదివేవాళ్ళం. అది
అది ఏంట్రా ఇది ఇంత ఇదిగా ఉంది, ఎప్పుడు రికార్డ్ చేస్తాం, ఎప్పుడు అవుతుంది ఇది, మిగతా వాళ్ళందరూ ఆగిపోతారు. ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన స్లోగా నాకు అది ఇంకా ఇంకా ఈజీ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ దాంట్లో ఎంత ఆనందంగా ఉంటుందంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేనమ్మా. నేను వీటి నుంచి వచ్చే ఈ ఆనందం ఎంత ఉందంటే నేను అది చెప్పలేను, అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు లోపల నుంచి అనిపిస్తూ ఉంటుంది. ఒకటి అనుకునేవాడిని, ఆ పరమేశ్వరుడు మన మీద ఒక చిన్న చుక్క ఆ కరుణ మన మీద జలేసే ఆనందం ఇంత ఉంది, అసలు ఆ ఆనందంలో మనం మునిగిపోయి ఈదులాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది అనుకున్నప్పుడు ఆయన నాతో అంటున్నాడు, రే నువ్వు కంగారు పడకు, ముందర నిదానంగా అక్కడ తీసుకుని వెళ్తాను, అప్పుడు ఆనందం నువ్వు తట్టుకోగలుగుతావు, అందుకే నేను నిదానంగా తీసుకుని వెళ్తున్నా, కంగారు పడకు అని చెప్పి అంటున్నట్టుగా నేను నాలో భావించుకున్నానమ్మా. కాకపోతే ఏంటంటే అమ్మా, నాకు ఇప్పుడున్న ఈ ఆనందం ఇది ఇంకా ఇంకా రెట్టింపులు అవ్వాలి, ఆ బ్రహ్మం వైపు ఇంకా ఇదిగా వెళ్ళాలి అన్న ఒక దాన్ని అంటారు, ఆ వర్డ్ తెలియట్లేదమ్మా. దీనికంతా మీరే నన్ను అట్లా ఇంకా దృఢంగా ఆ వైపు నడిపించాలమ్మా, నడిపిస్తారని కూడా నా పూర్తి విశ్వాసం ఉంది. పాదాభివందనాలమ్మా. ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించమ్మా. జగద్గురుల ఆశీస్సులు ఉన్నాయి, ఇంకా ఏమిటి వస్తుంది. అయిపోయింది, నీకు చిన్నప్పుడే ఆయన ఆశీస్సులు లభించాయి కదా, గురువులతో పనే ఉంది చెప్పగలు. అట్లా కాదమ్మా, అందరు గురువులు ఒకరే అమ్మా. ఈ రోజు ఈ స్థితిలో కూర్చోబెట్టాను ఆయన, కాబట్టి చాలా సంతోషం. వృధా ఎప్పుడూ పోదు, జగద్గురువుల ఆశీస్సులు వృధా ఎప్పుడు పోవయ్యా. చాలా సంతోషం. అమ్మా పాదాభివందనాలమ్మా. శుభం అయ్యా, శుభం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడటం కానీ చెప్పటాలు కానీ ఉన్నాయా? సమయం గురువు గారు నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. గురువు గారు, మీ తమ్ముడు గురుగారు, నిజంగా గురువు గారు మీరెంత కరుణామూర్తులంటే, మాట్లాడుతున్నది వింటూ ఉంటే నాకెంత అది ఏంటి అని చెప్పలేను గురువు గారు. నాకు కొన్ని ఉన్నాయి, కొంత అహంకారం ఉంది గురువు గారు, అండ్ కొన్ని ఉండేవి. మా అమ్మ నాకు అర్థమయ్యేది కాదు, నా తమ్ముడు కూడా నేను ఐ డోంట్ నో. ఓకేనా, ఇవాళ అసలు మీ మార్గంలోకి వచ్చిన తర్వాత మా అమ్మతో ఏమేం ప్రాబ్లమ్స్ ఉండేవో అవన్నీ పోయాయి గురువు గారు. మా అమ్మ అసలు నాకు ఇప్పటికి అర్థం అవుతోంది, అండ్ నా తమ్ముడు ఇవాళ అసలు నేను చెప్పలేను గురువు గారు. అసలు వింటున్నంతసేపు అసలు ఇది ఈ ఇమోషన్ ఏంటి అని మీకు అర్థం అవుతుంది, నాకు అర్థం అవుతుందో లేదో నాకు తెలీదు. ఇదంతా మీ వల్లే గురువు గారు. అసలు నిజంగా అసలు మీరు ఎలాంటి ఏమంతా చేస్తున్నారు మా కోసం గురువు గారు. నిజంగా అసలు దీనికి అసలు నేను చెప్పలేను గురువు గారు. మీకు పాదాభివందనాలు. ఇంకేం చెయ్యాలో తెలియదు, అసలు ఏదో చెయ్యాలనుంది, ఏదో చెప్పాలనుంది, ఇంతకు మించి నేను చెప్పలేను గురుగారు. కానీ నిజంగా మీరే గురువు గారు అంతా. అసలు చాలా ఇంకా ఉంటాను గురువు గారు. పాదాభివందనాలు గురువు గారు. సరే గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా. ఇప్పటి వరకు ఏమన్నా తప్పుగా మాట్లాడినవి కానీ, దోషంగా ఆలోచించినవి కానీ అన్నిటికీ క్షమాపణ కోరుకుంటున్నానమ్మా. మీ దగ్గర నుంచి రమణ మహర్షి పిల్లలు కదా, అవి జరుగుతాయి. తర్వాత నుంచి మనం జరగకుండా చూసుకుంటే సరిపోతుంది, అంతే, ఏం పర్వాలేదు. ఇంతటితోటి స్టాప్ అమ్మా. మీరు ఇవాళ ఉదయం అడిగిందే నాకు తెలుసు, కానీ ఒక్కసారి అయిపోయినది. పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పామా, గతం గతః. అదే అమ్మా, ఇంకా వదిలేస్తున్నాడు వాడు, ఇంకా తండ్రి పిల్లాడు. సరే అమ్మా, పాదాభివందనాలు. మళ్ళీ ఇంకా లేవలేదమ్మా, పర్వాలేదు.
పాదాభివందనాలు. మీరందరు పిల్లలు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చెప్పాలి కదా. కొంతమంది కోపడితే నువ్వే చెప్పావు, కోపడితే కానీ వినవు కదా, అందుకని నేను కోపడాను. అవునమ్మా, నేనేమనుకో నాకు అట్లాగే చెప్పాలి కదా. అవును, నాకు అట్లాగే కరెక్ట్ అమ్మా. పాదాభివందనాలు. అమ్మా అమ్మా నమస్తే అమ్మా. అంటే ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చా అమ్మా? ఎగ్జైట్ అవ్వకుండా చేయండి. అది కూడా మీరే బ్లెస్ చేయండి అమ్మా. ఎగ్జైట్ అవ్వకుండా చేస్తానమ్మా. మళ్ళీ నేనా మధ్యలో? చెప్పు మీ ఎక్స్పీరియన్స్. నేనెవరు చెప్పు అమ్మా. మీ అనుగ్రహంతో నారాయణీయం చేయమన్నారమ్మా. అప్పుడు ఒకసారి మాయ గారి గురించి అప్పుడు చేయడానికి ముందర ఒకసారి ప్రాక్టీస్ చేసి చేయడం జరిగిందమ్మా. తర్వాత మాయ గారి గురించి ఒకసారి చేశానమ్మా. అప్పుడు చేశాను అంటే చేశానమ్మా. మొన్న ఈ మధ్య అమ్మ ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సడన్ గా ఒక రోజు పొద్దున ఒక స్ఫురణ వచ్చిందమ్మా, నారాయణీయం పారాయణ చెయ్యి అని అమ్మ. అప్పుడు టైం కూడా 10:30, 11 ఆ టైం అయిందమ్మా. నేను ఆలోచించలేదమ్మా. ఆ రోజు వెళ్ళిపోయి కూర్చున్నానమ్మా. కూర్చుని స్టార్ట్ చేశానమ్మా. మీరు ఎప్పుడు కనిపిస్తారమ్మా, మీ వెనకాల రమణ మహర్షి ఇట్లాగా కాలు జాకుని కూర్చుని కనిపించారమ్మా. మీరు కూర్చున్నా, నేను చదువుతూ ఉన్నానమ్మా. చదువుతూ ఉంటే ఇట్లా కంటి చివరి నుంచి ఒక చిన్నగా ఎవరో కూర్చున్నట్టుగా కనిపించిందమ్మా నాకు. సరే అని చెప్పి నేను చదువుతూనే ఉన్నానమ్మా. చదువు దశకం అవ్వంగానే దండం పెట్టుకుని మళ్ళీ దండం పెట్టుకుని చేసే లోపల చదువు ఆపావేంటి చదువు అన్నట్టుగా అనిపించిందమ్మా. అలా చదువుతూ ఉన్నానమ్మా. తర్వాత చూస్తే ఒక చిన్న కృష్ణుడమ్మా. ఎంతసేపు అంటే అమ్మా అక్కడే ఉన్నాడమ్మా. అసలు కాంగా ఇట్లాగా మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టే అమ్మా, ఇట్లాగా గడ్డం కిందలా చెయ్యి పెట్టుకుని వింటూ ఊ అంటున్నట్టుగా అమ్మా. అసలు మొత్తం ఆ రోజంతా కూడా అమ్మా, అసలు ఆ రోజు మొదలుపెట్టి నెక్స్ట్ డే పొద్దున్నకి అది కంప్లీట్ చేశానమ్మా. అసలు ఎప్పుడు చూసినా ఆ దేవుడి మీద వెళ్తే ఆ కృష్ణుడు అక్కడ కూర్చున్నట్టుగానే కనిపించాడమ్మా. అసలు అంతా కూడా అసలు ఇలా ఆపి 50 దగ్గర ఇక్కడ ఆపి ఇంక మిగతాది రేపు చేద్దామంటే నువ్వు ఆపావేంటి ఇంకా చదువు చదువు అన్నారమ్మా. అలా చదివిస్తూనే ఉన్నారమ్మా ఆ రోజైతే నిజంగా. సరే ఇంకా చివరికి నాయన ఇంకా నా వల్ల కావట్లేదు, నాకు ఇంకా శ్రద్ధ రావట్లేదు అంటే ఇంకా సరే అన్నారమ్మా. అండ్ నెక్స్ట్ డే కంప్లీట్ అయిందమ్మా. లిటరల్ గా ఇందాక మీరు చెప్పినట్టుగానే అమ్మ అసలు కృష్ణుడు అక్కడ అట్లా కనిపించారమ్మా. అసలు అట్లాగా చాలా పాదాభివందనాలమ్మా. ఇదంతా మీ అనుగ్రహం అమ్మా. ఫస్ట్ టైం అట్లా నువ్వు చెప్పలేదు కదా నాకు బ్యాడ్ గర్ల్. మీకు పర్సనల్ గా చెప్దామని అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే చెప్పారో ఇంకా నాకు అది ఆగలేదమ్మా, మీతో చెప్పేయాలనిపించింది. ఇది మీరు అరుణాచలంలో ఉన్నప్పుడు జరిగిందమ్మా. అప్పుడు ఏంటంటే అరుణాచలం ఇప్పుడు నెల దాటింది. అవునమ్మా. అమ్మా అది అప్పుడు అనుకున్నానమ్మా, అక్కడ ఉంటే ఎందుకు పారాయణ చేసి ఇక్కడ చేయలేకపోతున్నానని అప్పుడు బాగా అనిపించిందమ్మా. ఆ రోజు నిజంగా మా లోపల నుంచి నువ్వు నారాయణీయం చదువు అని అనిపించిందమ్మా. ఏమమ్మా అట్లా వెళ్ళి అట్లా కూర్చున్నాను అంతే. నువ్వు నెల రోజుల నుంచి ఒకసారి కూడా వచ్చి చెప్పలేదు కదా కటీఫ్ అంటే. అమ్మా మీరు అలా అనకండి అమ్మా. మీకు కటీఫ్ అంటే నేనేమైపోతానమ్మా అసలు. అదే కదా ఇప్పుడే వచ్చేస్తుంది. అమ్మ వద్దమ్మా కటీఫ్ అనద్దమ్మా. కావాలంటే ఒక శిక్ష వేయండి కానీ కటీఫ్ అని మాత్రం అనకండి అమ్మా. మీరు నీకు శిక్ష వేస్తే మీ ఆయన రాడు కత్తి కూర్చుని ఏమన్నాడమ్మా, మీ ఇష్టం అంటాడమ్మా మా ఆయన అయితే. అసలు చాలా సంతోషం తల్లి. ఎప్పుడైతే అంటే స్ఫురణ రాగానే అది భగవంతుడు ఆజ్ఞగా భావించి చేసినప్పుడు భగవంతుడు డెఫినెట్ గా వస్తాడు. ఆయనకి వేరే పనే లేదు కదా. అస్సలు ఊహించలేదమ్మా. అసలు అదేంటో అలాగా ఎంత ఆనందం అనిపించిందంటే పూజిస్తాడు ఆయన వచ్చేస్తాడు. భావన అంటే ఆయన పరమాత్మది అని మనం చదువుతూ పరమాత్మ ఉన్నాడు అని భావన చేస్తున్నప్పుడు వస్తుంది అట్లా. మీరు రమణ భగవాన్ కూడా ఉన్నారమ్మా అక్కడ. అసలు నిజంగా అసలు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అమ్మ నిజంగా. నేను అసలు ఇట్లా మీరు తలుచుకుని మీరు పిలిచి సరిగ్గా తినక ఇప్పుడు తలుచుకున్నా అదంతా ఆనందంగా అనిపిస్తుందమ్మా. అసలు నిజంగా అసలు అంతా మీ అనుగ్రహమ్మా. మీకు చెత్త కోటి పాదాభివందనాలమ్మా. మీరు చెప్పినట్టుగా ఎగ్జైట్ అవ్వకుండా చెప్పానమ్మా. ఇది మీ బ్లెస్సింగ్స్ తోటే అమ్మా. చాలా సంతోషం. ఇంకా
అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి. అమ్మా ఈ నారాయణ చదివినప్పుడు శ్లోకము తాత్పర్యం రెండు చదవాలా తల్లి? అది మీ ఇష్టం అండి. మన శ్లోకం 2 అంటే అవ్వకపోవచ్చు మనకి, మన ఇష్టం. అలా చూసుకోండి. అంటే మీ సమయము, మీ ఓపిక. సరే తల్లి, అలాగే. అమ్మా చెప్పు. ఇందాక మళ్ళీ అక్కడ లక్ష్మి, ఎట్లా మీరు పిల్లలందరూ ఇట్లా అయితే స్ట్రాంగ్ గా ఉండాలి పిల్లలు. ఇందాక శశి చెప్తుంటే అమ్మా ఒక్కసారి అసలు గురువులందరూ కనిపించి చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు చెప్పలేనమ్మా. నమస్కారం అమ్మా. ఇంకెవరన్నా మాట్లాడుతున్నారా? ఏంటి చేస్తారు? అందరు నేర్పిస్తున్నా? యాక్చువల్గా ఇంకా చెప్పుండేవాడిని అమ్మా, కానీ ఇక్కడి వరకే చెప్పించారమ్మా, అంతే. నేను ఇంకేం మాట్లాడలేనమ్మా. నేను ఎవరిని ఏడిపించాలని అనుకోలేదు. అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. ఆనందం అది ఏమన్నా నిజంగా దుఃఖం కాదు కదా. పరబ్రహ్మ గురించి భావన చేశారు. అది అట్లా వచ్చేసిందమ్మా. నేను యాక్చువల్గా ఏం రాసుకోలేదమ్మా, వచ్చి అట్లా చెప్పాలని అనుకుని చెప్పేశాను అంతే అమ్మా. చాలు, అది కూడా మంచిదే. మన మనసులో ఏదుందో అదే కదా చెప్పమనేది. ఒట్టిగా ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరూ అట్లా చెప్పలేరు కాబట్టి అలా రాసుకోమన్నాను. ఎవరిష్టం వాళ్ళది. మీరు ఆన్ ది స్పాట్ చెప్తానంటే ఆసు కవిత్వాలు చెప్తాను, ఎందుకు వద్దంటాం అసువుగా. సరే, పర్వాలేదు నాన్న, మంచిదే, బాగానే చెప్పావు. పాదాభివందనాలమ్మా. ఇంకెవరన్నా ఏమన్నా చెప్పేది ఉందా? మాట్లాడేది ఉన్నాయా? అయిపోయిందా? శుభం భూయాత్. స్వస్తి. నేను పాదాభివందనాలమ్మా. బ్రహ్మభావంలో లీనం అయిపోండి. శుభం భూయాత్.